హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి నైన్త్ క్లాస్‌కి సంబంధించి ఫిజిక్స్ అన్నమాట. మనకి ఫిజిక్స్ సెమిస్టర్ 1 5 లెసన్స్ అనేవి ఉండడం జరిగింది సెమిస్టర్ 1లో. మరి ఆహ్, ఈ 5 లెసన్స్ నుంచి ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఒక దగ్గర చేరుస్తూ అందించడం జరిగింది కనుక చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యేది వీడియో. ఫస్ట్ బిట్ చూస్తే దూరం అంటే ఏమిటి? అసలు దూరం అంటే ఏంటి? అంటే ఒక వస్తువు నుండి ఒక వస్తువు అనేది ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళినప్పుడు, అది ప్రయాణించినటువంటి మొత్తం దూరం అన్నమాట. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు అనేది ఒక చోటు నుండి మరొక చోటికి ఇలా వెళ్ళినప్పుడు, అది ప్రయాణించినటువంటి మొత్తం దూరమే మరి దూరం అవుతుంది. అంటే 2 బిందువుల మధ్య ప్రయాణించిన మార్గం మొత్తం పొడవునే మరి దూరంగా చెప్తాం. మరి స్థానభ్రంశం అంటే ఏంటంటే ఈ ఈ ఈ షార్ట్ కట్ దూరం అనేటటువంటిది ఉంటుంది కదా! దాన్ని స్థానభ్రంశం అంటారు. అంటే ఈ 2 బిందువుల మధ్య ఉండే సరళ రేఖ దూరం అనేటటువంటిది స్థానభ్రంశం అవుతుంది. కానీ ఈ మొత్తం ఈ వంకలొంకలు తిరుగుతూ వెళ్ళిందే ఈ మొత్తం పొడవంతా కలిపి దూరం అని చెప్పబడుతుందన్నమాట. నెక్స్ట్ వన్ స్థానభ్రంశం అంటే ఏమిటి? స్థానభ్రంశం అంటే ఏంటంటే ఒక వస్తువు ప్రయాణించిన మొదటి స్థానానికి మరియు చివరి స్థానానికి, ఒక వస్తువు ప్రయాణించినటువంటి మొదటి స్థానానికి ఇలా వస్తువు ప్రయాణించిందనుకోండి. ఈ మొదటి స్థానానికి మరియు చివరి స్థానానికి మధ్య ఉండేటటువంటి అతి తక్కువ దూరం లేదా అతి తక్కువ సరళ రేఖ దూరాన్ని స్థానభ్రంశం అంటారు. అంటే 2 బిందువుల మధ్య ఉండేటటువంటి సరళ రేఖ దూరాన్ని స్థానభ్రంశం అని చెప్తారు. వేగం అంటే ఏమిటి? వేగం అంటే ఏమిటి? ఒక వస్తువు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి అది ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని కాలంతో భాగిస్తే వచ్చేటటువంటిదే వేగం అన్నమాట. సో, ఇక్కడ ప్రయాణించినటువంటి దూరాన్ని దానికి పట్టినటువంటి కాలంతో భాగించగా వచ్చేదే వేగం. బడి లేదా వేగం అంటే ఏమిటి? బడి లేదా వేగం అంటే ఏమిటి? స్థానభ్రంశాన్ని వెలాసిటీ అంటాము. వెలాసిటీ అంటే యాక్చువల్‌గా బడి. స్థానభ్రంశాన్ని కాల బ వెలాసిటీ అంటే వేగం. స్థానభ్రంశాన్ని కాలంతో భాగించగా వచ్చేదే వేగమనమాట. స్థానభ్రంశాన్ని కాలంతో భాగించగా వచ్చేదే వేగం. ఒక నిర్దిష్ట దిశలో వస్తువు యొక్క స్థానభ్రంశంలో వచ్చేటటువంటి మార్పు రేటును లేదా స్థానభ్రంశాన్ని కాలంతో భాగించగా వచ్చేటటువంటి దాన్నే వేగం లేదా వెలాసిటీ అంటారు. త్వరణం అంటే ఏమిటి? త్వరణం ఒక వస్తువు యొక్క వేగంలో వచ్చే మార్పు రేటును త్వరణం అంటారు. వేగంలో వచ్చేటటువంటి మార్పు రేటునే వెలాసిటీలో వచ్చే మార్పు రేటునే త్వరణం అంటారు. దీన్ని కాలంతో పాటు వేగం పెరగడం లేదా అంటే కాలంతో పాటు వేగం పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే వేగంలో వచ్చేటటువంటి మార్పులో వచ్చే రేటుని చెప్తుందన్నమాట. తెలియజేస్తుంది. క్రమచలనం అంటే ఏమిటి? క్రమచలనం అంటే ఏమిటి? ఒక వస్తువు స్థిరమైనటువంటి స్పీడ్ ఒక వస్తువు స్థిరమైనటువంటి స్పీడ్‌తో ప్రయాణించేటటువంటి చలనాన్ని క్రమచలనం అంటారు. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలను ప్రయాణించడం. అంటే అది ఒకసారి ఫాస్ట్‌గా, ఒకసారి స్లోగా అని కాకుండా నిరంతరం ఒకేలాగా ప్రయాణించడం. ఇప్పుడు గడియారంలో ముల్లుంది చూడండి. అది నిరంతరం ఒకే సమయం ఒకేలా ప్రయాణిస్తుంది. అంటే అది క్రమచలనానికి ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ వన్ అక్రమ చలనం. అక్రమ చలనం అంటే మనం డైలీ డ్రైవ్ చేయడం, బండి డ్రైవింగ్ గాని, బండి కదలిక గాని, బస్ కదలిక గాని ఇట్లాంటివన్నీ కూడా మరి తూనీగా పక్షుల కదలిక ఇట్లాంటివన్నీ కూడా అక్రమ చలనానికి వస్తాయి. ఒకసారి ఫాస్ట్‌గా ఉండడం, ఒకసారి స్లోగా ఉండడం. అంటే ఒక వస్తువు మారుతున్నటువంటి స్పీడ్‌తో ప్రయాణించే చలనం. స్పీడ్‌లో మారుతుండడం. స్పీడ్ ఒకేలా కాకుండా మారుతున్న స్పీడ్‌తో ప్రయాణించే చలనాన్నే అక్రమ చలనం అంటారు. సరాసరి వడి అంటే అర్థమేమిటి? సరాసరి వడి ప్రయాణించినటువంటి మొత్తము దూరాన్ని పట్టినటువంటి మొత్తం కాలంతో భాగించగా వచ్చేటటువంటిది సరాసరి. ప్రయ్ ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని పట్టినటువంటి మొత్తం కాలంతో భాగించగా వచ్చేదే సరాసరి. సరాసరి వేగం అంటే అర్థమేమిటి? సరాసరి వేగం అంటే అర్థమేమిటి? సరాసరి వేగం అంటే అర్థమేమిటి? మొత్తం స్థానభ్రంశాన్ని పట్టిన మొత్తం కాలంతో భాగించగా వచ్చేది సరాసరి వేగం.
మొత్తం స్థానభ్రంశాన్ని పట్టినటువంటి మొత్తం కాలంతో భాగించగా వచ్చేటటువంటిది. అంటే చూడండి, ఇప్పుడు స్థానభ్రంశం అంటే షార్ట్ కట్ సరళరేఖా మార్గం అని చెప్పుకున్నాం కదా! ఈ మొత్తం స్థానభ్రంశాన్ని, దూరాన్ని పట్టినటువంటి కాలంతో భాగించగా వచ్చేదే సరాసరి వేగం అన్నమాట. నెక్స్ట్ వన్, మరి సమవృత్తాకార చలనం అంటే అర్థమేమిటి? సమవృత్తాకార చలనం. వృత్తాకార మార్గంలో స్థిరమైన స్పీడ్‌తో. వృత్తాకార మార్గంలో తిరగాలి. అదే విధంగా స్థిరమైనటువంటి స్పీడ్‌తో తిరగాలి. చెప్పాం కదా! గడియారంలో ముల్లనేది దీనికి ఉదాహరణ అవుతుంది. వృత్తాకార మార్గంలో స్థిరమైనటువంటి స్పీడ్‌తో సాగేటటువంటి చలనం. 100 మీటర్లు ఉత్తరంగా, 50 మీటర్లు తూర్పుగా. చూడండి, 100 మీటర్లు ఉత్తరంగా వెళ్లారు. దాని తర్వాత 50 మీటర్లు తూర్పుగా వెళ్లారు. ఆపై 75 మీటర్లు మళ్ళీ దక్షిణంగా వచ్చారు. అంటే వెనక్కొచ్చారు. అంటే ఫస్ట్ ఇది 100 మీటర్లు. ఇది 50 మీటర్లు. మరి దక్షిణంగా ఎంతొచ్చారు? ఇది టోటల్‌గా 100 అనుకుందాం. ఇది దక్షిణంగా 75 మీటర్లు కారు ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అన్నారు. ఇక్కడ మొత్తం దూరం ఎంత అన్నారు. స్థానభ్రంశం అడిగారనుకోండి, ఈ షార్ట్ కట్ అవుతుంది. కానీ అక్కడేమడిగారు? మొత్తము షార్ట్ కట్ అవుతుంది. అప్పుడు దాన్ని లంబకోణ త్రిభుజం దాన్ని బట్టి కట్టాల్సొస్తది వేసుకొని. అంటే ఇక్కడ ఇది 25 అవుతుంది. ఇది 50 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంతొస్తుందనే దాన్ని బట్టి మనం కట్టాలి. అదే ఇక్కడ మనకేమడిగారు? దూరం అడిగారు. దూరం అంటే ఏంటి? ఎన్ని వంకలు తిరిగినా మొత్తం కలిపేయడమే దూరం. సో, 225 మీటర్లనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దూరాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? దూరాన్ని లెక్కించడానికి సూత్రం బడి ఇంటూ కాలం. దూరాన్ని లెక్కించడానికి సూత్రం బడి ఇంటూ కాలం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఒక వస్తువు 10 మీటర్లు ఉత్తరంగా, ఆపై 15 మీటర్లు దక్షిణంగా కదిలింది. ఒక వస్తువు 10 మీటర్లు ఫస్ట్ ఉత్తరంగా కదిలి, ఆపై 15 మీటర్లు దక్షిణంగా కదిలింది. అయితే స్థానభ్రంశం ఎంత? దక్షిణంగా 10 మీటర్లు ఉత్తరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ 15 మీటర్లు దక్షిణంగా కదిలిందంట. అంటే ఇది 10. దీంతో పాటు మళ్ళీ వెనక్కొచ్చింది కదా! మరొక 5 మీటర్లు ఎక్స్‌ట్రా వచ్చింది. అయితే దీని యొక్క స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం అంటే ఏంటి? మొదట ఉన్నటువంటి బిందువు నుండి చివర చేరినటువంటి బిందువుకి. మొదట ఉన్న బిందువుకి, చివర చేరిన బిందువుకి ఎంతొచ్చింది దూరం? 5 మీటర్లు. 5 మీటర్లు ఎటువైపొచ్చింది? దక్షిణం వైపుకి. 5 మీటర్లు దక్షిణం వైపుకొచ్చింది కాబట్టి 5 మీటర్ల దక్షిణం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్థానభ్రంశాన్ని లెక్కించడానికి సరి అయినటువంటి సూత్రం ఏంటి? స్థానభ్రంశాన్ని లెక్కించడానికి స్థానభ్రంశం ఈక్వల్స్ టు చివరి స్థానం మైనస్ ప్రారంభ స్థానం. మనకి స్థానభ్రంశం రావాలంటే ఏం చేయాలి? చివరి స్థానం నుంచి ప్రారంభ స్థానాన్ని తీసివేసేస్తే మనకి స్థానభ్రంశం వస్తుందన్నమాట. ఒక వస్తువు యొక్క తొలి స్థానానికి, తుది స్థానానికి మధ్య గల సరళ రేఖ దూరాన్ని, అది సరళ రేఖా మార్గంలోనే ఉండాలి. సరళ రేఖా దూరాన్ని స్థానభ్రంశం అంటారు. కాబట్టి తుది స్థానం నుండి తొలి స్థానాన్ని తీసివేస్తే వస్తుందన్నమాట. 5 గంటల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి కారు యొక్క వడి ఎంత? ఇక్కడ టైమ్ ఇచ్చారు. ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చారు. కిలోమీటరు, గంట అనేటటువంటిది ఇచ్చారంటే ఏం ఆలోచించకుండా కిలోమీటర్స్, గంట అనేటటువంటిది ఏసేయడమే. 1 నిమిషాల్లోని, 1 కిలోమీటర్‌లోని ఏసేటప్పుడు అది మీటర్‌లోకి మార్చడం గాని, లేదా ఇది నిమిషాల్లోనికి మార్చడం ఇట్లా చేంజ్ చేయాలి. కానీ కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ ఇట్లా ఉండేటప్పుడు మనకి మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కట్ చేసుకున్నట్లయితే 60 కిలోమీటర్ పర్ అవర్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. వడిని లెక్కించడానికి సూత్రం ఏంటి? వడి అంటే ఏంటి? వడి అంటే స్పీడ్. మరి స్పీడ్‌ని లెక్కించడానికి సూత్రం ఏంటి? స్పీడ్ ఈక్వల్స్ టు దూరము బై కాలము. స్పీడ్ ఈక్వల్స్ టు దూరము బై కాలము ఈస్ ద రైట్ ఆన్సర్. మరి వేగం అంటే స్థానభ్రంశము బై కాలం. వేగం అయితే వెలాసిటీ అయితే స్థానభ్రంశము బై కాలం. ఒక గంటలో ఉత్తర దిశగా 50 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి కారు యొక్క వేగం ఎంత? ఒక గంటలో ఉత్తర దిశగా 50 కిలోమీటర్లు ఉత్తర దిశగా 50 కిలోమీటర్లు ప్రయాణించే కారు యొక్క వేగం. వేగం మనకు కట్టాలంటే ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ అంటే దూరము బై కాలమే కదా! సో, ఇక్కడ దూరం కిలోమీటర్ పర్ అవర్‌గా ఉంది కాబట్టి దూరం బై కాలం. సో, 50 కిలోమీటర్లు పర్ అవరు ఏమవుతుంది? ఉత్తరమే అవుతుందన్నమాట. ఉత్తరమే అవుతుంది. నెక్స్ట్ వన్, వేగాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? వేగాన్ని లెక్కించాలంటే సూత్రం ఏంటి? వేగం ఈక్వల్స్ టు స్థానభ్రంశం బై కాలం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! బడి అయితే దూరము బై కాలం.
కానీ వేగం వెలాసిటీ అయితే మాత్రం స్థానభ్రంశము డిస్టెన్స్ బై టైమ్. మొదట 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నటువంటి ఒక కారు 5 సెకన్లలో 40 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని అందుకుందంట. అయితే దాని యొక్క త్వరణం ఎంత? త్వరణం అంటే ఏంటి? తుది వేగం మైనస్ తొలి వేగం. తుది వేగం మైనస్ తొలి వేగం. తుది వేగం ఎంత? 40 మీటర్ పర్ సెకండ్. తొలి వేగం ఎంత? 20 మీటర్ పర్ సెకండ్. టోటల్‌గా మనకెంతొచ్చింది? 20 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. 20 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ సారీ, త్వరణానికి సూత్రం ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే ఫస్టు డిస్టెన్స్ కట్టి దానికి కారణం కట్టాలి గదా! స్థానభ్రంశం కట్టి దానికి కాలంతో భాగించాల్సొస్తుంది. లేదా త్వరణంకి సూత్రం ఏంటంటే తుది వేగము మైనసు తొలి వేగము బై కాలం వేయాలండి. కాలం వేయాలి. ఇక్కడ తొలి వేగము, తుది వేగము అంటే 40 - 20 బై కాలం. కాలం ఎంత? 5 సెకన్లు. 5 సెకన్లు. సో, ఇక్కడ 20/5 పైన మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కిందన ఒక సెకండ్ వస్తుంది గదా! కాలానికి సూత్రం సెకండ్ కాబట్టి. సో, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్. సో, 5 1 జా 5 4 జా 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? త్వరణం ఈక్వల్స్ టు తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలము అనేది రైట్ ఆన్సర్. తుది వేగం v అంటాము. తొలి వేగం u అంటాము. కాలం అనేటటువంటిది t అవుతుంది. త్వరణాన్ని a తో సూచిస్తాం. a. నెక్స్ట్ వన్ క్రమచలనంకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? క్రమచలనం. క్రమచలనం అంటే ఏం చెప్పుకున్నాం? ఒక వస్తువు యొక్క వేగం మారకుండా, వెలాసిటీ అనేది మారకుండా స్థిరంగా ఉండాలి. వేగంలో మార్పు లేనందున త్వరణం అనేటటువంటిది ఏమవుతుంది? వేగంలో మార్పు రేటునే కదా త్వరణం అంటాం. మరి వేగంలో మార్పు అనేటటువంటిది లేదనుకోండి, త్వరణం ఏమవుతుంది? 0 అవుతుంది. సో, అంటే త్వరణం అనేటటువంటిది స్థిరంగా ఉందని అర్థం. ఇక్కడ వేగము మరియు త్వరణాలు 2 కూడా స్థిరంగా ఉంటాయని అర్థం క్రమచలనంలో. నెక్స్ట్ వన్ ఒక బంతిని నిలువుగా పైకి విసిరినప్పుడు అది పైకి కదిలేటటువంటి సమయంలో ఏ రకమైన చలనాన్ని ప్రదర్శిస్తుంది? ఒక బంతిని పైకి విసిరారనుకోండి. పైకి విసిరినప్పుడు మరి ఆ బంతి అనేటటువంటిది బంతి పైకి వెళ్ళే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి వలన దాని వేగం క్రమంగా తగ్గుతూ ఉంటది. సో, వేగం అనేటటువంటిది మారుతూ ఉంటుంది. స్థిరమైనటువంటి వేగంతో ఉండదు. ఫస్ట్ ఫాస్ట్‌గా పైకెళ్ళి అలా స్లోగా వేగం అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే అక్కడ బంతిని కింద భూమి అనేది లాగుతూ ఉంటది కాబట్టి పైకి వెళ్ళేటటువంటి ఫాస్ట్‌నెస్ అనేది తగ్గిపోద్ది. సో, అక్కడ అక్రమ చలనం అనేది ఉంటుంది. సో, అక్రమ చలనం అంటే వేగం అనేటటువంటిది మార్పు ఉంటుందన్నమాట. దైనందిన జీవితంలో సమవృత్తాకార చలనానికి ఉదాహరణ ఏంటి? సమవృత్తాకార చలనానికి దైనందిన జీవితంలో చెప్పాం కదా ఆల్రెడీ. ఏంటంటే స్థిరమైనటువంటి వేగంతో తిరిగేటటువంటి రాట్నం కూడా. స్థిరమైన వేగంతో తిరిగేటటువంటి రాట్నం గాని, గడియారం ఒకటి అవుతుందన్నమాట. అది గడియారం అనేటటువంటిది వృత్తాకార చలనం భ్రమణ చలనం అవుతుందనుకుంటా. భ్రమణ చలనం. నెక్స్ట్ వన్ దైనందిన జీవితంలో త్వరణానికి ఉదాహరణ ఏమిటి? దైనందిన జీవితంలో త్వరణానికి ఉదాహరణ. మలుపు తిరిగేటప్పుడు కారు వేగంలో వచ్చేటటువంటి మార్పు. మలుపు తిరిగేటప్పుడు కారు వేగంలో వచ్చేటటువంటి మార్పు అనేది త్వరణాన్ని సూచిస్తుంది. అంటే కారు మలుపు తిరిగేటప్పుడు దాని వేగం లేదా దిశ అనేది మారడం అనేది త్వరణాన్ని సూచిస్తుంది కనుక. క్రింది వానిలో అదిశ రాశి ఏది? క్రింది వానిలో అదిశ రాశి ఏది? దూరం అనేటటువంటిది అదిశ రాశి. దూరాన్ని తెలపడానికి కేవలం పరిమాణం ఉంటే సరిపోద్ది. దానికి దిశ అవసరం లేదు. వీటన్నింటికి కూడా పరిమాణంతో పాటు దిశ కూడా అవసరం. ఏ దిశ అనేటటువంటిది. దూరానికి పరిమాణం ఉంటే చాలు, దిశ అవసరం లేదు. అదిశ రాశి అంటే దానికి పరిమాణం ఉంటే చాలు, దిశ అవసరం. సదిశ అనుకోండి, దిశ అవసరం దానికి. దిశ అనేది అవసరం. సదిశ రాశి ఏది అంటే దిశ అవసరమయ్యేది ఏది అని. క్రింది వానిలో బలం అనే దానికి దిశ అవసరం. ఫోర్స్‌కి దిశ అవసరం. బలాన్ని పూర్తిగా వివరించడానికి పరిమాణంతో పాటు అది పరిమాణంతో పాటు అది ఏ దిశలో ప్రయోగించబడిందో కూడా చెప్పగలగాలి. అప్పుడే అది సదిశ రాశి అవుతుంది. ఉష్ణోగ్రత, కాలము, ద్రవ్యరాశి.
మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దూరం. ఇవన్నీ కూడా అదిశ రాశులు. ఉష్ణోగ్రత, కాలం, ద్రవ్యరాశి, దూరం ఇవన్నీ కూడా అదిశ రాశులు. సదిశ రాశి ఏమవుతాయి? వేగం, త్వరణం, స్థానభ్రంశం, బలం ఇవన్నీ కూడా సదిశ రాశులవుతాయి. ఒక కారు 50 కిలోమీటర్/అవర్ స్థిర వేగంతో 2 గంటలు ప్రయాణించింది. అయితే అది ఎంత దూరం ప్రయాణిస్తుంది? అంటే స్థిర వేగం అని చెప్పారు కదా! స్థిర వేగం అంటే దూరం. దూరానికి స్థిర వేగంలో ఏమొస్తుందంటే వడి ఇంటూ కాలం దూరం. వడి ఇంటి కాలం. వడి అంటే ఎంత? 50 కిలోమీటర్లు. కాలం ఎంత? 2 గంటలు. సో, ఇక్కడ మనకి 100 కిలోమీటర్లు అనేటటువంటిది దూరం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ త్వరణం గురించి క్రింది వాటిలో నిజమేంటి? త్వరణం. ఒక వస్తువు యొక్క వేగంలో కాలంతో పాటు వచ్చేటటువంటి మార్పు రేటునే త్వరణం అంటాం కదా! సో, ఇది వేగం యొక్క మార్పు రేటా? ఇది వేగం యొక్క మార్పు రేటుని సూచిస్తుంది. బడి యొక్క మార్పు రేటు, స్థానం మార్పు రేటు, కాలం మార్పు రేటు ఇవేవి కాదు. వేగం యొక్క మార్పు రేటునే సూచిస్తదనమాట. ఒక వస్తువు 20 మీటర్/సెకండ్ తొలి వేగంతో నిటారుగా పైకి విసిరారనమాట. అయితే ఆ వస్తువు చేరుకునే గరిష్ట ఎత్తు ఎంత? గాలి నిరోధాన్ని విస్మరించండి. సో, ఇక్కడ జీ విలువ అనేటటువంటిది ఇచ్చారు. గరిష్ట ఎత్తు హెచ్‌కి సూత్రం ఏంటంటే u²/2g. ఇక్కడ జీ వాల్యూ ఇచ్చారు. యూ స్క్వేర్ అంటే ఎంత? 20/20 తొలి వేగం కదా! యూ అంటే 20/20 2 అలాగే జీ వాల్యూ ఎంత? 10. మరి ఇక్కడ 20కి ఇక్కడ 20కి కట్ అయితే హెచ్ వాల్యూ ఎంతొచ్చింది? 20 మీటర్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక కారు నిశ్చల స్థితి నుండి 4 మీటర్/సెకండ్² త్వరణంతో బయలుదేరింది. 5 సెకన్ల తర్వాత కారు వేగం ఎంత? కారు వేగమెంత? ఇక్కడ తొలి వేగం ఎంతిచ్చారు? కారు నిశ్చల స్థితి నుండి 4 నిశ్చల స్థితి అనేది తొలి వేగం అండి. నిశ్చల స్థితి అంటే u=0. త్వరణం అనేటటువంటిది. త్వరణం ఇచ్చారు. ఏ వాల్యూ ఇచ్చారు? 4. మరి కాలం ఇచ్చారు. టీ అనేటటువంటిది ఇచ్చారు. అయితే మనకి స్పీడ్ కదా కావాలి. v=u+at అన్నమాట. u+at. u అంటే 0 ప్లస్ at 4 t అంటే 5. సో, మనకి 20 అనేటటువంటిది మీటర్/సెకను. మీటర్/సెకన్ అనేది రైట్ ఆన్సర్. 20 మీటర్/సెకన్. నెక్స్ట్ వన్ దూరం, కాలం గ్రాఫ్ యొక్క వాలు దేన్ని సూచిస్తుంది? ఇది ఆల్రెడీ మనకి టెట్‌లో ఇవ్వడం జరిగింది. దూరం, కాలం గ్రాఫ్ యొక్క వాలు అనేది దేన్ని సూచిస్తుంది? దూరము, కాలము అయితే వడిని సూచిస్తదండి. స్థానభ్రంశము, కాలము అయితే వేగాన్ని సూచిస్తుంది. స్థానభ్రంశము, కాలం అయితే వేగాన్ని, దూరము, కాలం అయితే వడిని సూచిస్తుంది. ఒక రాయిని 100 మీటర్ల ఎత్తు నుండి కిందికి వదిలేశారనుకోండి. 100 మీటర్ల ఎత్తు నుండి గురుత్వాకర్షణ శక్తి కూడా దానికి యాడ్ అవుతది చూడండి. సో, ఎత్తు నుండి కిందికి వదిలేసినప్పుడు అది భూమిని తాకడానికి ఎన్ని సెకన్ల కాలం పడుతుంది? ఇక్కడ చూస్తే మనకి రాయి అంటే ఎస్ వాల్యూ ఇచ్చారండి. ఎస్ వాల్యూ ఇచ్చారు. జీ వాల్యూ మనకిచ్చారు. మరి యూ వాల్యూ ఏంటి? 0. అంటే ఒక రాయిని అంటే యూ వాల్యూ తొలి వేగం 0. సో, s = ½ అనేది సూత్రం అన్నమాట. సో, ఎస్ వాల్యూ మనకి 100 ఇచ్చారు. మరి హాఫ్ ఏ అంటే మనకి ఏమి ఏ కదా! మరి ఇప్పుడు మనకి ఎంత కాలం పడుతుంది? ఎంత సెకన్ల కాలం పడుతుంది? అని అడిగారు. సో, అంటే ఇక్కడ హాఫ్ జీటీ² ఏస్తాము. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుందక్కడ. హాఫ్ జీటీ². ఇక్కడ జీ అంటే 10 కదా! మరి 10 టీ² మనకి తెలియదు. టీ² మనకు తెలియదు. 2 1 2 5 అన్నమాట. 5t². ఈ 5 ఇక్కడ గుణిస్తుంది. ఇది తెస్తే భాగిస్తుందన్నమాట. 5 1 5 20. సో, t²=20 అన్నమాట. మరి టీ వాల్యూ ఎంతొస్తుంది? √20. √20 వాల్యూ 4.47. అయితే ఇది 5 సెకన్లకి నియర్లీగా ఉంది కాబట్టి 5 సెకన్లు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో త్వరణం యొక్క ప్రమాణం ఏంటి? త్వరణానికి ప్రమాణం మీటర్/సెకండ్². త్వరణానికి ప్రమాణం ఏంటంటే మీటర్/సెకండ్². ఎందుకంటే వేగంలో మార్పు రేటు. వేగానికి ప్రమాణం మీటరు. మరి వేగంలో మార్పు రేటు అంటే వేగము బై కాలం. త్వరణం అంటే ఏంటంటే వేగము బై కాలం కదా! సో, వేగంలో మార్పు రేటునే త్వరణం అంటాం. సో, వేగానికి ప్రమాణం మీటర్/సెకను. సో, కాలం ఇంకోటి యాడ్ అయింది కాబట్టి మీటర్/సెకండ్² అనేది రైట్ ఆన్సర్. వేగము, త్వరణము, కాలముల మధ్య సంబంధాన్ని సూచించేటటువంటి సరియైన సమీకరణం ఏంటి? v = u
బి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ లేదా ఏటీ అనేటటువంటిది. వేగము, త్వరణము, కాలముల మధ్య సంబంధం ఉండేది. బి ఈక్వల్స్ టు ఏటీ అనేటటువంటి సూత్రం. అప్పుడు యూ ఈక్వల్స్ టు 0 అని అర్థం. అంటే నిశ్చల స్థితిలో ప్రారంభమైనప్పుడు త్వరణానికి సూత్రం ఏంటంటే ఏ ఈక్వల్స్ త్వరణం అనేది వి/టీ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా బి ఈక్వల్స్ టు ఏటీ అనేటటువంటిది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడన్నమాట. ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో తెలిపేటటువంటి కొలత క్రింది వాటిలో ఏమిటి? ఒక వస్తువు ఎంత వేగంతో కదులుతుందో తెలిపేటటువంటి కొలతే వేగం. వేగం అవుతుంది. వెలాసిటీ. బడిని లెక్కించడానికి సూత్రం ఏంటి? బడి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! బడి అంటే దూరము బై కాలం. దూరము బై కాలమే బడి అన్నమాట. వేగమైతే స్థానభ్రంశము బై కాలం అవుతుంది. ఒక కారు 2 గంటల్లో 60 కిలోమీటర్లు ప్రయాణించింది. అప్పుడు సరాసరి బడి ఏమవుతుంది? సరాసరి బడి మొత్తం దూరము బై మొత్తం కాలం కదా! సో, మొత్తం దూరం ఎంత? మొత్తం దూరం 60 కిలోమీటర్లు బై మొత్తం కాలం 2. సో, మొత్తం దూరం బై మొత్తం కాలమే ఇక్కడ మనకి సరాసరి బడి అవుతుంది. సో, 30 కిలోమీటర్ పర్ అవర్ అనేది బడి. ఒక వస్తువు యొక్క వడి పెరుగుతుంటే దాని యొక్క త్వరణం గురించి ఏం చెప్పవచ్చు? ఒక వస్తువు యొక్క వడి అనేది పెరుగుతూ ఉందనుకోండి. అప్పుడు త్వరణం గురించి ఏం చెప్పవచ్చు? ఇది కూడా పెరుగుతది. వస్తువు యొక్క వేగం అంటే వేగం లాంటిది వడి. పెరుగుతూ ఉంటే దాని త్వరణం కూడా ధనాత్మకంగానే అవుతుందన్నమాట. పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈ ఒక కారు 2 మీటర్ పర్ సెకండ్ త్వరణంతో వేగాన్ని పెంచుతుంది. అది 40 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది? ఒక సైక్లిస్టు 8 కిలోమీటర్ల తూర్పుగా, ఆపై 6 ఇక్కడ నేను ఆల్రెడీ రికార్డ్ చేశానండి. అది వాయిస్ రాలేదు. మళ్ళీ నేను చెప్పాల్సొస్తుంది. 6 కిలోమీటర్ల ఉత్తరంగా ప్రయాణించాడు. అతని యొక్క స్థానభ్రంశం ఎంత? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్టు, ఫస్ట్ అతనేం చేశాడు? ఏ అనేటటువంటి బిందువు నుండి 8 కిలోమీటర్లు తూర్పుగా ప్రయాణించాడు. తరువాత ఆపై ఉత్తరంగా 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. అప్పుడు అతని యొక్క స్థానభ్రంశం ఏమవుతుందంటే, ఏదైతే ఉందో ఫస్ట్ బిందువు, సెకండ్ బిందువుకి ఉండేటటువంటి షార్ట్ కట్ దూరమే అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం అవుతుంది. అప్పుడిక్కడ మొత్తం దూరం అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది? మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము √80² ప్లస్ 6² అనేది దీని యొక్క ఆన్సర్. మరి √80² 6² అంటే 64, 36 ఎంతవుతుంది? 100. రూట్ 100 అంటే 10 అనేటటువంటిది ఇక్కడ ఆన్సర్. 10 కిలోమీటర్లు ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? స్థానభ్రంశం తూర్పైన అవ్వచ్చు, ఉత్తరమైనా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కారు సరళ రేఖా మార్గంలో మొదట తూర్పుకు ప్రయాణించి, ఆపై పడమర వైపుకు ప్రయాణిస్తూ తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంది. ఇక్కడ కారు ఎన్ని మలుపులు తిరిగినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అనేటటువంటిది మళ్ళీ ప్రారంభ స్థితికే చేరిందనుకోండి. అప్పుడు మొత్తం కారు యొక్క వృత్తాకార మార్గం అన్నారు. సరళ వృత్తాకార మార్గం అన్నారు. అప్పుడు కారు యొక్క స్థానభ్రంశం అడిగారనుకోండి. కారు స్థానభ్రంశం మొదటి స్థానానికి, తుది స్థానానికి ఏదైతే షార్ట్ కట్ దూరం ఉంటుందో అదే స్థానభ్రంశం. మరి మొదటి స్థానం, రెండో స్థానం, తుది స్థానం 2 కూడా ఒకటి బిందువే అయినప్పుడు స్థానభ్రంశం ఏమవుతుందంటే 0 అవుతుంది. అదే దూరం అడిగారనుకోండి. దూరం అంటే ఏమవుతుందంటే ఈ మొత్తం చుట్టుకొలత అవుతుంది. అంటే 2πr అనేటటువంటిది దూరం అవుతుంది. వృత్తాకార మార్గంలో తిరిగినప్పుడు స్టార్టింగ్ బిందువు, ఎండింగ్ బిందువు ఒకటే అయినప్పుడు దూరం 2πr అవుతుంది. స్థానభ్రంశం 0 అవుతుంది. నెక్స్ట్ వన్ మిథిలేష్ తాను ప్రయాణిస్తున్నటువంటి కారు యొక్క తక్షణ బడిని తెలుసుకోవాలనుకున్నాడు. అతను ఈ క్రింది వాటిలో ఏ మీటర్‌ను చూస్తాడు? తక్షణ వడి అంటే వేగం. వేగం గురించి నియర్లీ వేగం అయితే కాదు. తక్షణ వడి అనే చెప్తాం. బండిలో చూపించేటటువంటిది వడే. మరి బైక్ యొక్క వేగాన్ని చెప్పేది వడి అనే చెప్తాం. అయితే స్పీడోమీటర్ అనేటటువంటిది వడి. తక్షణ వడిని గురించి తెలియజేస్తే, దూరం గురించి చెప్పేటటువంటిది ఓడోమీటర్ అన్నమాట. ఎంత దూరం ప్రయాణించిందో. నెక్స్ట్ వన్ ఒక వస్తువు ప్రయాణించేటటువంటి వడి మరియు చలన దిశ 2 కూడా నిరంతరం మారేటటువంటి చలనానికి ఉదాహరణ క్షితిజ సమాంతరంలో కొంత వేగం చేస్తూ గాలిలోనికి విసరబడినటువంటి రాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వేగం అనేటటువంటిది మీటర్ పర్ సెకండ్ అయితే త్వరణం ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ చూడండి. మరి మీటర్ పర్ సెకను బై సెకండ్‌నే మనం త్వరణం అని అంటాం. మీటర్ పర్ సెకన్ అంటే అర్థం ఏంటి? మీటర్ బై సెకన్ ఇంటూ 1/సెకండ్. అంటే మీటర్ బై సెకండ్ స్క్వేర్. మీటర్ బై అన్న మీటర్ ఫర్ అన్న ఒకటే. మీటర్ బై సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ ఇంటూ సెకండ్ -2 సెకండ్ ఇన్వర్స్ అంటాం దీన్ని. సెకండ్ ఇన్వర్స్. ఏదైనా సరే ఆన్సర్ అవుతుంది త్వరణానికి.
నెక్స్ట్ వన్ శివ ఏ వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార మార్గంలో సగం దూరం ప్రయాణించాడు? శివ పొందినటువంటి స్థానభ్రంశం. ఇగోండి ఇలా వృత్తాకార మార్గంలో సగమే ప్రయాణించాడంట. అర్ధవృత్తాకారంగా ప్రయాణించాడు. అయితే ఏ వ్యాసార్థం అన్నారు. ఏ వ్యాసార్థం కాబట్టి మొత్తం వ్యాసం ఏమవుతుంది? 2a అవుతుంది. అయితే ఇక్కడ మనకు అడిగేదేంటి? స్థానభ్రంశం అడిగారు. స్థానభ్రంశం అంటే ఏంటి? ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్ స్టార్ట్ అయ్యి అర్ధవృత్తం తిరిగాడు. అర్ధవృత్తం తిరిగి మరి బి ప్లేస్‌కొచ్చాడు. ఈ షార్ట్ కట్ దూరం ఏదైతే ఉంటుందో అదే స్థానభ్రంశం. మరి మొత్తం దూరం ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. ఈ షార్ట్ కట్‌ది స్థానభ్రంశం అయితే ఈ మొత్తం దూరం దూరం అవుతుంది. మొత్తం దూరం ఏమవుతుంది? పై/ఆర్ అయితే ఎందుకంటే అర్ధవృత్తమే తిరిగాడు కాబట్టి. మరి స్థానభ్రంశం ఏమవుతుంది? 2a ప్రమాణాలనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్థిర వేగంతో ప్రయాణించేటటువంటి వ్యక్తి యొక్క త్వరణం ఎంత? స్థిర వేగంతో ప్రయాణిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క త్వరణము కూడా స్థిరం అంటే 0 అని అర్థం. 0 అని అర్థం. ఒక కణం 6 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తాకార మార్గంలో కదులుతుంది. అది ఒక పూర్తి చక్రం పూర్తి చేసిన తర్వాత దాని స్థానభ్రంశం ఎంత? చూడండి. ఒక కణం 6 వ్యాసార్థం కలిగిన వృత్తాకార మార్గంలో తిరిగితే అది పూర్తి చక్రాన్ని పూర్తి చేసిన తర్వాత స్థానభ్రంశం అన్నారు. పూర్తి చక్రాన్ని పూర్తి చేసిందంటే స్టార్టింగ్ ప్లేసు, అలాగే పూర్తి చక్రం పూర్తి చేసి మళ్ళీ ఎండింగ్ ప్లేస్ మళ్ళీ అక్కడికే చేరింది. అంటే స్టార్టింగ్ ప్లేస్, ఎండింగ్ ప్లేస్ 2 ఈక్వల్ అయితే అక్కడ ఏమవుతుంది అంటే 0 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. 0 అవుతుంది స్థానభ్రంశం. స్థానభ్రంశం 0 అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఒక 100 ఎంఎల్ బీకర్‌లో నీటిని తీసుకొని దాన్ని కొద్దిగా ఉప్పును కలిపి కరిగించినప్పుడు నీటి మొత్తం ఏమవుతుంది? చూడండి నీటి కణాల మధ్య చిన్న చిన్న ఖాళీ స్థలాలు ఉంటాయి కదా! ఉప్పు నీటిలో కరిగించినప్పుడు ఆ ఉప్పు అనేది నీటి కణాల మధ్య ఖాళీ స్థలాల్లోనికి వెళ్లి సర్దుకుంటది. అప్పుడేమవుతుంది? నీటి ఘనపరిమాణంలో ఎటువంటి మార్పు రాదు కాబట్టి నీటి మట్టం అనేటటువంటిది మారదు. నీటి మట్టం అనేటటువంటిది మారదనమాట. నెక్స్ట్ వన్ ఆహ్, ఇక్కడ బీకర్‌లోని నీటిని ఒక చెంచా పంచదార కలిపినప్పుడు నీటి మట్టం పెరగదు. అలాగే నీటి కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడేంటంటే బేకర్ నీటికి ఒక చెంచా పంచదార కలిపామనుకోండి నీటి మట్టం అయితే పెరగదు, మారదు. కానీ నీటి కణాల మధ్య ఖాళీ స్థలం మాత్రం ఉంటుంది అన్నారు. సో, ఎందుకంటే నీటి కణాల మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉండడం వల్లే నీటి మట్టం పెరగదు అనేటటువంటిది అంటే ఏకి ఆర్ సరైన వివరణ అన్నమాట. ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్. మరి క్రింది వానిలో ఏది తప్పు వాక్యం? క్రింది వానిలో ఏది తప్పు వాక్యం? ఘన పదార్థాల కణాలు చాలా దగ్గరగా మరియు గట్టిగా అమర్చబడి ఉంటాయి అనేది నిజమే. కానీ వాటి మధ్య అస్సలు ఖాళీ స్థలం అనేది ఉండదు అనేది రాంగ్ అన్నమాట. వాటి మధ్య ఖాళీ స్థలం అనేటటువంటిది ఉంటుంది. ఉండదు అనేటటువంటిది రాంగ్ అన్నమాట. మరి ద్రవ పదార్థాల కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటది. వాయు పదార్థాల కణాల మధ్య కూడా ఖాళీ స్థలం ఉంటుంది. 2 బీకర్‌లు ఏ మరియు బిలను తీసుకోండి. బీకర్ ఏలో చల్లని నీళ్లు, బీకర్ బిలో వేడి నీళ్లు నింపండి. వాటిలో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలని వేయండి. అప్పుడు కాపర్ సల్ఫేట్ వేపన రేట్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? కాపర్ సల్ఫేట్ యొక్క వేపన రేటు. వేడి నీటిలో కణాల యొక్క గతిజ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వేడి నీరు బేకర్‌లో కాపర్ సల్ఫేట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంటే బీకరు ఏ కంటే బిలో వేపన రేట్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వేపనంలో ఏం జరుగుతుంది? 2 వేర్వేరు పదార్థాల కణాలు స్వయంగా ఒకదానితో ఒకటి కలిసిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. వ్యాపనాన్ని ప్రదర్శించడానికి క్రింది వానిలో ఏ పదార్థాల జత ఉపయోగపడదు? ఇనుప రజను నీటిలో కరగదు లేదా వ్యాపించదు. కాబట్టి ఇనుప రజను నీరు అనేటటువంటిది ఇక్కడ మనకి వ్యాపనం అనే దానికి సెట్ కాదు. నీలిరంగు సిరా సెట్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు కూడా సెట్ అవుతుంది. అగరబత్తి, అగ్గిపెట్టె అనేది కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్రింది వాక్యాల్లో ఏది సరి అయినది? క్రింది వాక్యాల్లో ఏది సరైనది? పదార్థంలో కణాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం అన్ని పదార్థాల్లో సమానంగా ఉంటుందన్నారు. కణాల మధ్య ఉండే ఆకర్షణ బలం అన్ని పదార్థాల్లో సమానంగా ఉండదు. మరి వాటి మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఏ మాత్రమే ఇక్కడ సరైనది. మనం నీటి ధారను వేలితో కత్తిరించి విడదీయలేము. ఎందుకంటే నీటి ధారను వేలితో కత్తిరించి విడదీయలేము. ఎందుకనగా నీటి కణాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి కాబట్టి. మరి బలమైనటువంటి ఆకర్షణ బలం అనేది ఆ కణాల మధ్య ఉంటుంది కాబట్టి. క్రింది వానిలో ఏ పదార్థంలోని కణాలు అత్యధిక బలంతో ఒకదానికొకటి కలిసి ఉంటాయి?
ఏ పదార్థంలోని కణాలు అత్యధిక బలంతో ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి? ఘన పదార్థంలోనే కదా కణాలు అత్యధిక బలంతో దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఒకదానితో కలిసి ఉంటాయి. సో, ఇనుప మేకు అనేది వీటన్నింటికంటే ఘన పదార్థంలో వీటన్నిటికంటే ఎక్కువ దృఢత్వం కలిగి ఉంటుందంటే వాటి అణువుల మధ్య బలమైనటువంటి ఆకర్షణ బలం అనేది ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ వేడి వేడి ఆహార పదార్థాలు సువాసన చాలా మీటర్ల వరకు వస్తుంది. కానీ చల్లని పదార్థాల వాసన రాదు. ఎందుకు? ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కణాల గతిజ శక్తి చూడండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కణాల యొక్క గతిజ శక్తి మరియు వాటి యొక్క వేగం అనేటటువంటిది పెరుగుతాయి. దీనివల్ల వేడి ఆహార కణాలు గాలిలో చాలా వేగంగా మరియు ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతాయన్నమాట. వేడి ఆహార పదార్థాల వాసన వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే వాటి కణాల మధ్య గతిజ శక్తి ఉండడం వలన. ఇక్కడ ఇచ్చేటటువంటి ఆప్షన్‌లో గతిజ శక్తి అనేటటువంటిది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయలేదు. వాటి కణాల మధ్య గతిజ శక్తి ఉండడం వలన మాత్రమే వేడి పదార్థాలు వాసనని వేగంగా వెదజల్లుతాయి. క్రింది వాటిలో సరి అయినది కానిది ఏమిటి? క్రింది వాటిలో సరి అయినది కానిది. మరి పదార్థంలో కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. పదార్థంలో కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. పదార్థంలో కణాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఇవన్నీ కూడా సరి అయినవే. పదార్థంలోని కణాలు నిరంతరం వ్యాప్తి చెందుతూ ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నిరంతరం వ్యాప్తి చెందుతూ ఉంటాయి అనేది కాదు. వ్యాపనం అనేది వేర్వేరు పదార్థాలు పరస్పరం కలిసినప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప ఒకే పదార్థంలో జరగదు. నెక్స్ట్ వన్ ఇటుకను ఘన పదార్థం అని ఎందుకంటారు? ఘన పదార్థం అని అంటారు ఎందుకంటే? ఎందుకు ఇటుకను ఘన పదార్థం అంటాము? మరి దీనికి ఖచ్చితమైనటువంటి ఆకారం ఉంటుంది. మరి ఇది స్థిరమైన ఘనపరిమాణం ఉంటుందన్నారు రాంగ్. దాని ఘనపరిమాణం ఎప్పుడు స్థిరం కాదు. ఇటుక అనేది ఒక్కొక్కసారి చిన్నదుండొచ్చు, పెద్దగుండొచ్చు. ఘనపరిమాణం స్థిరం కాదు. మరి దాన్ని అణచడం, కంప్రెస్ చేయడం కూడా సాధ్యం కాదు. మరి దీన్ని సంకోచింపజేయవచ్చు అన్నారు. దీన్ని కంప్రెస్ చేయడం కూడా సాధ్యం కాదన్నమాట. ఆహ్, సంకోచింపజేయవచ్చు అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఘనపరిమాణం ఓకే. ఖచ్చితమైన ఆకారము ఉంటుంది. ఘనపరిమాణం కూడా స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇటుకకు ఘనపరిమాణం స్థిరంగానే ఉంటుంది. మరి సంకోచింప చేయవచ్చంటే దాన్ని కంప్రెస్ చేయగలమంటే చేయలేం. సో, ఆప్షన్ 3 అనేది సరి అండి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దీన్ని సంకోచింప చేయవచ్చు. క్రింది వాటిలో దీనిని సంకోచింప చేయవచ్చు. దేన్నంటే ద్రవ పదార్థము, వాయు పదార్థాలని కంప్రెస్ చేయగలం మనం. ఘన పదార్థాన్ని కంప్రెస్ చేయగలం. సంకోచింప చేయలేం. క్రింది వాటిలో స్థిరమైన ఘనపరిమాణం కలిగి ఉండి ఖచ్చితమైనటువంటి ఆకారం లేనిది. స్థిరమైన ఘనపరిమాణం కలిగి ఉండి ఖచ్చితమైన ఆకారం లేనివి ఏంటంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు వాటికి. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్నే పొందుతాయన్నమాట. స్థిరమైన ఘనపరిమాణం కలిగి ఉంటాయి గానీ, మరి వాటికి ఆకారం అనేటటువంటిది ఉండదు. ఏది అంటే ద్రవ పదార్థాలు. గాలిలోని ఆక్సిజన్ వంటి వాయువులు నీటిలో కరగడానికి కారణమయ్యే ప్రక్రియ ఏమిటి? గాలిలోని ఆక్సిజన్ వంటి వాయువులు నీటిలో కరగడానికి కారణమయ్యే ప్రక్రియే వ్యాపనం. వ్యాపన ప్రక్రియ ద్వారానే గాలిలోని వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు నీటి కణాల మధ్యకు వ్యాపించి అందులో కరిగిపోతాయన్నమాట. జలచరాలకు ఉపయోగపడతాయి. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాల వ్యాపన రేటు ఎక్కువగా ఉంటుంది. ఘన స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి మరియు ద్రవాలలో పోలిస్తే కణాల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది అన్నారు. ఇక్కడ చూస్తే చూడండి ఘన స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి మరియు ద్రవాలతో పోలిస్తే కణాల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది అన్నారు రాంగ్ ఆన్సర్. ఘన పదార్థాల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఏమీ ఉండదు పదార్థాల మధ్య. మరి అక్కడ కణాల మధ్య. ఎందుకంటే కణాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. కణాల మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది. ఖాళీ స్థలం ఉండదు అనేది కాదు. తక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ మనకి 2 సరికాదు. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాల వ్యాపన రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మరి ఏ నిజం? ఆర్ అనేది తప్పు. ఒక బెలూన్ విక్రేత ఒకే ఒక గ్యాస్ సిలిండర్ నుండి పెద్ద సంఖ్యలో బెలూన్లలో గాలిని విక్రేత అంటే విక్రయించేవాడు. ఒకే ఒక గ్యాస్ సిలిండర్ నుండి పెద్ద సంఖ్యలో బెలూన్లలో గాలిని నింపుతాడు. అయితే వాయువు యొక్క ఏ గుణం అతనికి సహాయపడుతుంది? వాయువు యొక్క సంకోచ గుణం అంటే కంప్రెస్ చేయడం. వాయువు యొక్క సంకోచ గుణం అంటే వాయువుల్ని ఎక్కువగా సంకోచింపజేయవచ్చు, కంప్రెస్ చేయవచ్చు అనేటటువంటి గుణం వల్లనే ఎక్కువగా నింపగలుగుతున్నాడు. వాయువులు ద్రవీకరించడానికి ఈ క్రింది వాటిలో ఏది అవసరం? వాయువులను ద్రవీకరించడానికి అంటే వాయువులను పీడనాన్ని పెంచి ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు, చల్లబరిచినప్పుడు వాయు కణాలు ఏం చేస్తాయంటే దగ్గర దగ్గరగా చేరి ద్రవంగా మారిపోతాయన్నమాట. అదే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఇట్లాంటివి ఇలాగే తయారు చేస్తారు. ద్రవ రూపంలోకి మారుస్తారన్నమాట దాన్ని. సో, అప్పుడు పీడనాన్ని పెంచి ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయు రూపంలోనికి ద్రవ రూపంలోనికి వాయువులు మారుతాయి.
పొడి మంచు యొక్క పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్‌కు తగ్గించినప్పుడు దాని స్థితి ఏమిటి? పొడి మంచు. పొడి మంచు యొక్క పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్‌కి తగ్గించినప్పుడు దాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, వాయు స్థితికి మారుతుంది. ఘన, ఘన, ఘన కార్బన్ డయాక్సైడ్‌నే పొడి మంచు అంటారు. మరి ఈ పొడి మంచుపై పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్‌కి గనక తగ్గించారనుకోండి, పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్‌కి తగ్గిస్తే అది స్థితిలోనికి మారకుండా నేరుగా వాయు స్థితిలోనికి మారిపోతుందన్నమాట. ద్రవ స్థితిలోనికి మారకుండా డైరెక్ట్‌గా వాయు స్థితిలోనికి మారిపోవడం జరుగుతుంది. క్రింది వానిలో ఏ సందర్భంలో ద్రవం నుండి మరిగేటటువంటి స్థానానికి చేరకుండా ఆవిరిగా మారుతుంది? ద్రవం నుంచి మరిగే బాయిలింగ్ పాయింట్‌కి రాకుండానే డైరెక్ట్‌గా ఆవిరి అయిపోద్దనమాట. ఏ పరిస్థితిలో అట్లా జరుగుతుందంటే తడి బట్టలు ఆరవేసినప్పుడు, మరి నేలను కడిగిన తర్వాత ఆ తడి ఆరిపోవడం, మూత తీసి ఉంచినటువంటి పాత్ర నుంచి పెట్రోల్ ఆవిరైపోవడం. ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. ద్రవం నుంచి డైరెక్ట్‌గా ఆవిరిగా మారిపోవడం. నెక్స్ట్ వన్ వర్షం పడే రోజు బాష్పీభవన రేటు ఏమవుతుంది? వర్షం పడే రోజున బాష్పీభవన రేటు తగ్గుతుంది. అంటే వర్షం పడేటటువంటి రోజున గాలిలో తేమ ఎక్కువగా ఉంటది కదా! అప్పుడు బాష్పీభవన వేగం ఏమవుతుంది? బాష్పీభవన వేగం అంటే నీరు ఆవిరిగా మారిపోవడం. నీరు ఆవిరిగా మారేటటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? నీరు ఆవిరిగా మారేటటువంటి ప్రక్రియ వర్షం పడే రోజు తక్కువగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో బాష్పీభవన వేగం అనేది తగ్గుతుంది? ఏ పరిస్థితుల్లో తగ్గుతుంది? మరి ఉష్ణోగ్రత తగ్గినప్పుడండి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కాదు. మరి ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు అన్నారు. ఉపరితల వైశాల్యం తగ్గినప్పుడు, గాలిలో తేమ పెరిగినప్పుడు అన్నారు. గాలిలో తేమ పెరిగినప్పుడు బాష్పీభవన వేగం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా! వర్షం పడిందనుకోండి గాలిలో తేమ పెరిగిపోద్ది. ఆటోమేటిక్‌గా బాష్పీభవన వేగం కూడా తగ్గిపోద్ది. గాలి వేగం పెరిగిందనుకోండి అప్పుడు బాష్పీభవన వేగం పెరుగుతుంది. అంటే నీరు ఆవిరిగా మారిపోయేటటువంటి ప్రక్రియ పెరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఏది బాష్పీభవన వేగాన్ని తగ్గించవచ్చు? బాష్పీభవన వేగాన్ని తగ్గించవచ్చు. తడి బట్టలను గది లోపల వేసామనుకోండి. అప్పుడు బాష్పీభవన వేగాన్ని తగ్గించవచ్చు. నీరు ఆవిరిగా మారేటటువంటి విధానాన్ని తగ్గించవచ్చనమాట. నెక్స్ట్ వన్ సరిత తడి బట్టలను ఆరబెట్టడానికి తాడుపై వేసింది. అప్పుడు బట్టలు ఆరేటప్పుడు ఏం జరుగుతుంది? బట్టలు ఆరేటప్పుడు ఏం చేస్తుందంటే బట్టలలోని నీటి కణాలనేటటువంటివి శక్తిని గ్రహించి ఇక్కడ ఏం జరుస్తాయంటే శక్తిని గ్రహించి పరిసరాలను చల్లబరుస్తాయి. బట్టలలోని నీటి కణాలు శక్తిని గ్రహించి పరిసరాలను చల్లబరుస్తాయి. ఈ విధంగా బట్టలు ఆరడం జరుగుతుంది. బాష్పీభవనం జరిగేటప్పుడు ద్రవ కణాలు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి ఉష్ణ శక్తిని గ్రహిస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఆవిరిగా మారుతాయి. అప్పుడు పరిసరాలు ఉష్ణాన్ని కోల్పోవడం వల్ల చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఇక్కడ బట్టలు ఆరడం జరుగుతుంది. వెడల్పాటి పళ్ళెంలో ఉన్నటువంటి ద్రవం ఇరుకైనటువంటి మూతి ఉన్న గ్లాసులో ఉన్న ద్రవం కంటే వేగంగా ఆవిరైపోవడాన్ని అనిత గమనించిందట. చూడండి వెడల్పుగా ఉన్నటువంటి వాటిలో సన్నగా ఉన్నటువంటి వాటిలో కంటే ఈ దీంట్లో వాటర్ ఏసామనుకోండి దేంట్లో ఆవిరి వేగమైపోద్ది? వెడల్పు ఉన్నటువంటి వాటిలోనే వేగంగా ఆవిరైపోయింది. అంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం అనేటటువంటిది ప్రభావం చూపించింది. అంటే ఉపరితల వైశాల్యం పెరగడం వల్లనే అక్కడ బాష్పీభవనం రేట్ అనేటటువంటిది వేగంగా జరిగింది. బాష్పంగా మారిపోయేది వేగంగా జరిగిందనమాట. సో, గ్లాస్ కంటే ఇక్కడ వేగంగా జరిగిందనమాట. మీ చర్మంపై కొద్దిగా ఎసిటోన్ అంటే గోళ్ళ రంగు తీసివేసే ద్రవం అనమాట. ఎసిటోన్ పోసేటప్పుడు గోళ్ళ రంగుని అంటే ఎసిటోన్ అంటే ఏంటంటే నెయిల్ రిమూవర్. గోళ్ళ రంగుని చెరిపివేయడానికి మనం వాడతాం కదా! చెరుపుకోవడానికి అట్లా. పోసినప్పుడు మీకు చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే మీ చర్మంపై కొద్దిగా ఎసిటోన్ లేదా గోల్డ్ రంగు అనేటటువంటిది పోసినప్పుడు గోల్డ్ రంగు తీసివేసే ద్రవం పోసినప్పుడు మీకు చల్లగా అనిపిస్తుంది ఎందువల్ల అంటే ఎసిటోన్ కణాలనేటటువంటివి చర్మం నుండి శక్తిని గ్రహిస్తాయి. ఎసిటోన్ యొక్క కణాలు చర్మం నుండి శక్తిని గ్రహించడం వల్లనే మనకి చర్మం పైన చల్లగా అనిపిస్తుంది. చాలా త్వరగా ఆవిరైపోయేటటువంటి ద్రవం ఎసిటోన్ అనేటటువంటిది. అది మన చర్మంపై పడగానే ఆవిరైపోవడానికి ట్రై చేస్తది కదా! ఆవిరైపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మన చర్మం నుండి ఫాస్ట్‌గా శక్తిని గ్రహిస్తదనమాట. దానివల్ల మనకి చల్లగా ఒక్కసారి ఉష్ణాన్ని కోల్పోవడం వల్ల మనకు చల్లని అనుభూతి అనేది కలుగుతుంది. నెక్స్ట్ వన్ మనం వేసవి కాలంలో కాటన్ దుస్తులు ధరిస్తాం కదా! మరి కాటన్ చెమటను బాగా పీల్చుకుంటుంది. ఇక్కడ ఎందుకు కాటన్ దుస్తులు ధరిస్తాం? మన చెమటకి వేగంగా లాక్కుంటదనిచే కదా! సో, ఇక్కడ 2 కూడా నిజాలే. మరి ఏ అనేది ఆర్‌కి సరైనటువంటి ఏకి ఆర్ అనేది సరైన వివరణ. మరి మన అరచేతిలో కొద్దిగా పెట్రోల్ పోసినప్పుడు చల్లగా అనిపిస్తుంది. ఎందువలనంటే ఎక్కువ ఉపరితలం కారణంగా పెట్రోల్ పెట్రోల్ అనేటటువంటిది అరచేతిపై సాంద్రీకరణ చెందుతుంది అన్నారు. ఇది రాంగ్. ఎక్కువ ఉపరితలం కారణంగా కాదు.
ఎందువల్లంటే శక్తిని గ్రహించడం వల్ల. మన అరచేతిపై కొద్దిగా పెట్రోల్ పోసినప్పుడు చల్లగా అనిపించడానికి కారణం ఏంటంటే, పెట్రోల్ అనేటటువంటిది వేగంగా ఆవిరయ్యేటటువంటి పదార్థము. అది పొయ్యంగానే మన చేతి నుండి అది శక్తిని గ్రహించడానికి ట్రై చేస్తది. అలా శక్తిని గ్రహించి వెంటనే ఆవిరైపోవడానికి ట్రై చేస్తది. మన చేతి నుండి శక్తిని గ్రహించి ఆవిరైపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మన చెయ్యి అనేది చల్లగా మారుతుందనమాట. సో, ఇది ఒక బాష్పీభవనం చెందడం అనేది జరుగుతుంది తప్ప, ఇది ఆహ్ బాష్పీభవన ప్రక్రియ తప్ప సాంద్రీకరణం కాదు. అంటే ఇక్కడ ఉపరితలానికి దీనికి ఎటువంటి సంబంధం లేదనమాట. నెక్స్ట్ వన్, ఎండ ఎక్కువగా ఉన్న వేడి రోజు తర్వాత ప్రజలు చల్లదనం కోసం తమ ఇంటి పైకప్పుపై లేదా ఖాళీ నేలపై నీటిని చల్లుతారు. నీటి యొక్క తక్కువ గుప్తోష్ణం వేడి ఉపరితలాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది అన్నారు. ఇక్కడ ఏ నిజమే కానీ ఆర్ అనేటటువంటిది తప్పనమాట. అంటే వేడి నేలపై నీళ్లు చల్లడం వల్ల చల్లదనం వస్తుందనేది నిజమే. కానీ, మరి నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం చాలా ఎక్కువ. కానీ తక్కువ మాత్రం కాదు. చాలా ఎక్కువ. సో, ఎక్కువ గుప్తోష్ణం ఉండడం వల్లే అది వేడి నేల నుండి ఎక్కువ ఉష్ణాన్ని పోతూ నేలని చల్లబరుస్తుందనమాట. సో, ఇక్కడ రెండోది సరికాదు. ఏ నిజం కానీ ఆర్ సరికాదనమాట. ఇక్కడ ఏ అనేటటువంటిది ఒక ద్రవ పదార్థం, బి అనేది ఘన పదార్థం, సి అనేది వాయు పదార్థం అయితే, స్థిరమైనటువంటి ఆకారం మరియు ఘనపరిమాణం 2 కలిగి ఉన్నదేంటి? స్థిరమైనటువంటి ఆకారం, ఘనపరిమాణం కలిగి ఉన్నది ఘన పదార్థం. దీనికి స్థిరమైన ఆకారం ఉంటుంది. పరిమాణం కూడా ఉంటుందన్నమాట. ద్రవాలకు గాని, వాయువులకు గాని స్థిరమైన ఆకారం, పరిమాణం ఉండదు. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ బలం మరియు చలన నియమాలన్నమాట ఇది. బలము మరియు చలన నియమాలు. న్యూటన్ గమన నియమాలు అంటే ఏమిటి? న్యూటన్ గమన నియమాలు అంటే వస్తువుల యొక్క గమనాన్ని నియంత్రించేటటువంటి ప్రాథమిక నియమాలే న్యూటన్ యొక్క గమన నియమాలు. అంటే న్యూటన్ గమన నియమాలు అనేది వస్తువు యొక్క చలనాన్ని లేదా గమనాన్ని మరియు వాటిపై బలాలు ఎలా పనిచేస్తున్నాయనేటటువంటి విషయాన్ని ప్రాథమిక భౌతిక సూత్రాల ద్వారా ఆయన అందించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారు? న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ప్రకారం బాహ్య బలం పనిచేయనంత వరకు కూడా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోనే ఇప్పుడు చూడండి, ఇలా వెళ్తున్నటువంటి వస్తువు పైన ఏదైనా బలం పనిచేయలేదనుకోండి, అలా వెళ్ళిపోద్దని. ఒక నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు దానిపైన ఎటువంటి బలం కలుగజేయకపోతే ఆ వస్తువు కూడా నిశ్చల స్థితిలోనే ఉండిపోద్దని. ఇట్లా ఇటువంటి దాన్ని జడత్వ నియమం అని చెప్పేసి మొదటి గమన నియమం అనేటటువంటి దాన్ని న్యూటన్ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, జడత్వం అంటే ఏమిటి? జడత్వం అంటే వస్తువులు నిశ్చల స్థితిలో లేదా ఒకే వేగంతో గమనంలో కొనసాగే గుణం. వస్తువులు నిశ్చల స్థితిలో లేదా ఒకే వేగంతో గమనంలో కొనసాగేటటువంటి గుణాన్ని జడత్వం అని అంటారనమాట. ఏ బాహ్య బలం పనిచేయనప్పుడు వస్తువులు తమ నిశ్చల స్థితిని లేదా సరళ రేఖ మార్గంలో సాగేటటువంటి ఏకరీతి గమన స్థితిని మార్చుకోకుండా అలాగే కొనసాగితే ఆ సహజ గుణాన్ని జడత్వం అని అంటారు. వస్తువు యొక్క గమన స్థితిలో మార్పును ప్రతిఘటించే గుణాన్ని ఏమంటారు? వస్తువు యొక్క చలన స్థితిలో మార్పును ప్రతిఘటించింది అంటే దాన్ని జడత్వం అని అంటారు. ఇప్పటి వరకు చెప్పుకున్నదే. నెక్స్ట్ వన్, వస్తువు యొక్క ఏ గుణాన్ని దాని యొక్క ద్రవ్యరాశి ద్వారా కొలుస్తారు? వస్తువు యొక్క ఏ గుణాన్ని దాని యొక్క ద్రవ్యరాశి ద్వారా కొలుస్తారు? జడత్వాన్ని ద్రవ్యరాశి ద్వారా కొలుస్తారు. జడత్వాన్ని ద్రవ్యరాశి ద్వారా కొలుస్తారు. అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది దాని జడత్వానికి ఒక కొలత అవుతుంది. ద్రవ్యరాశిని బట్టి వస్తువు యొక్క జడత్వాన్ని లెక్కిస్తారు. ద్రవ్యరాశిని బట్టి వస్తువు యొక్క జడత్వాన్ని లెక్కించడం జరుగుతుంది. క్రింది వానిలో ఏది సరి అయినది? అన్ని వస్తువులకు ఒకే జడత్వం ఉంటదన్నారు. రాంగ్. వస్తువు యొక్క జడత్వం దాని ఆకారంపై ఆధారపడుతుందన్నారు. రాంగ్. ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. ఒక వస్తువు యొక్క జడత్వం అనేది దాని పరిమాణం మరియు ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు యొక్క జడత్వం రంగుపై ఆధారపడుతుందన్నారు. రాంగ్. పరిమాణం మరియు ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది దాని జడత్వంతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటుంది? ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత జడత్వం ఉంటుంది అని అర్థం. అంత ఎక్కువ జడత్వం ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే దాని అంత ఎక్కువ జడత్వం ఉంటుందని అర్థం. ద్రవ్యరాశి మరియు జడత్వం ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. వస్తువు ద్రవ్యరాశి అంటే బరువు పెరిగే కొద్దీ స్థితి మార్పును ఎదిరించేటటువంటి జడత్వ బలం కూడా పెరుగుతుంది. ఒక బలమైన వస్తువుని తొయ్యాలంటే ఎక్కువ బలం కదా కావాలి, అట్లాగనమాట అర్థం. మనం ఒక ఫుట్‌బాల్‌ను మరియు ఒక రాయిని ఒకే బలంతో తన్నితే ఏ వస్తువు మరింత సులభంగా కదులుతుంది? ఫుట్‌బాలే సులభంగా కదులుతుంది. ఎందుకు? ఒక ఫుట్‌బాల్ ద్రవ్యరాశి రాయి కంటే తక్కువగా ఉంటుంది. ఫుట్‌బాల్ ద్రవ్యరాశి రాయి కంటే తక్కువగా ఉంటుంది గనక వేగంగా తన్నగలుగుతాం దాన్ని సులభంగా. అంటే జడత్వం అనేటటువంటిది ద్రవ్యరాశిపై ఆధారపడుతుందని అర్థమైంది కదా! తక్కువ బలంతో తన్నిన ఫుట్‌బాల్ అనేటటువంటిది ఎక్కువ దూరం సులభంగా ఎళ్ళగలిగిందంటే అర్థం అక్కడ
జడత్వం అనేటటువంటిది ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది కాబట్టి. వస్తువు యొక్క జడత్వాన్ని మనం దేని ద్వారా కొలుస్తాం? వస్తువు యొక్క జడత్వాన్ని దాని యొక్క ద్రవ్యరాశి ద్వారానే కొలుస్తాం. అంటే భౌతిక శాస్త్రంలో జడత్వాన్ని కొలవడానికి వస్తువు యొక్క ద్రవ్యరాశిని ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారనమాట. ద్రవ్యరాశినే జడత్వానికి కొలతగా ఉపయోగిస్తారు. మొదటి గమన నియమం ప్రకారం ఒక వస్తువుపై అసమతుల్య బాహ్య బలం పనిచేయలేదనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వస్తువు యొక్క ఒక వస్తువుపై అసమతుల్య బలం అనేటటువంటిది పనిచేస్తే దాని నిశ్చల స్థితి లేదా ఏకరీతి గమన స్థితి అనేటటువంటిది మారుతుంది. అంటే అప్పుడు వేగంలో మార్పొస్తది. వేగంలో మార్పొస్తుందంటే అర్థం ఏంటి? త్వరణంలో మార్పొస్తుంది. అక్కడ త్వరణంలో మార్పొచ్చిందన్నా, వేగంలో మార్పొచ్చిందన్నా నియర్లీ ఒకటే. నెక్స్ట్ వన్ రెండవ గమనం అనేటటువంటిది ఏం చెప్తుంది? రెండవ గమన నియమం ఏం చెప్తుంది? ప్రాథమిక నిర్వచనం ప్రకారం ద్రవ్య వేగ మార్పు రేటును ప్రయోగించినటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పింది. ద్రవ్య వేగ మార్పు రేటు. వస్తువు యొక్క ద్రవ్యరేఖ మార్పు రేటు అనేది దానిపై ప్రయోగించిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉండి బలం పనిచేసేటటువంటి దిశలోనే ఉంటుంది అని చెప్పిందనమాట. ఒక వస్తువుపై బలం అనేటటువంటిది ఏ దిశలో పనిచేస్తుందో వస్తువు కదలిక కూడా అట్లానే ఉంటుందని చెప్పిందనమాట. ద్రవ్య వేగం అంటే అర్థం ఏమిటి? ద్రవ్య వేగం అంటే అర్థం ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధం. ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారు. ఆప్షన్ 1 వస్తువు యొక్క వేగం మరియు ద్రవ్యరాశుల లబ్ధం. అంటే P ద్రవ్య వేగాన్ని Pతో సూచిస్తే mv అనేటటువంటి సూత్రం అవుతుందన్నమాట. ద్రవ్య వేగానికి SI ప్రమాణం ఏంటి? మరి SI ప్రమాణం ఏంటి అంటే ద్రవ్యరాశి మరియు వేగం కదా! మరి ద్రవ్యరాశిని దేనితో కొలుస్తాం? కిలోగ్రామ్‌లో కదా కొలుస్తాం. కిలోగ్రామ్ మరి వేగాన్ని దేనితో కొలుస్తాం? మీటర్‌లో కొలుస్తాం. వేగాన్ని మీటర్ ఫర్ సెకండ్‌లో కొలుస్తాం. సో, కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ అనేటటువంటిది మనకిక్కడ ద్రవ్య వేగానికి ప్రమాణం అన్నమాట. నెక్స్ట్ వన్ ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని మార్చడానికి అవసరమైన బలం కాలంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? కాలంతో పాటు ఎట్లాంటి సంబంధం కలిగి ఉంటుంది? అవసరమైనటువంటి బలం ద్రవ్యవేగ మార్పు రేటు కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అవసరమైన బలం అనేది వేగ మార్పు రేటు కాలానికి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఈ క్రింది వానిలో ఏది ద్రవ్య వేగాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? ద్రవ్య వేగాన్ని ఉత్తమంగా వివరించేది ఏమిటి? ద్రవ్యరాశి మరియు వేగంలో లబ్ధమే ద్రవ్య వేగాన్ని ఉత్తమంగా వివరించినట్లన్నమాట. ఒక కిలోగ్రాము బంతిని 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒక కిలోగ్రామ్ బంతి అనేది 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. అయితే ద్రవ్య వేగం. ద్రవ్య వేగం అంటే ఏంటి? ఎంవీఏ కదా! ఎంవి. ఇక్కడ ఎం ఇచ్చారు కిలోగ్రామ్. మరి మీటర్ ఇక్కడ కిలోగ్రామ్ అంటే ఈ కిలోగ్రామ్‌ని మీటర్‌లోకి మార్చుకోవాలండి. మరి సారీ అండి. ఎందుకంటే మనకి కిలోగ్రామ్‌లోనే ఉంది కదా! ప్రమాణం. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండే ప్రమాణం. అంటే కిలోగ్రాము మీటర్ పర్ సెకండ్. మనకి ప్రమాణం అదే కాబట్టి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. 1 × 10 గుణించడమే. అప్పుడు 10 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక కిలోగ్రాము బంతిని అదే సేమ్ క్వెషన్ అగైన్ రిపీట్ అయింది. ఓకే. 2 కిలోగ్రాములు. 2 కిలోగ్రాముల బంతిని 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. అప్పుడు ద్రవ్య వేగం. ఏమవుతుంది? 2 × 4 6 కేజీ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ పవిత్ర న్యూటన్ 4 రెళ్ళ 8 కదా! 8 మీటర్ పర్ సెకండ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. 4 రెళ్ళ 8. నెక్స్ట్ వన్ పవిత్ర న్యూటన్ 3వ గమన నియమంలోని చర్య ప్రతిచర్య జంట అనేది ఎల్లప్పుడూ కూడా 3వ నియమం గుర్తుపెట్టుకోండి. చర్య ప్రతిచర్య చాలా ఇంపార్టెంట్. రాకెట్ ప్రయాణించే సూత్రం అన్నమాట ఇది. జంట ఎల్లప్పుడూ కూడా 2 వేర్వేరు వస్తువులపై ఒకే సమయంలో పనిచేసే బలాలను సూచిస్తుంది. తేజ, న్యూటన్ మొదటి, రెండవ గమన నియమాలు ఒకే వస్తువుకు వర్తిస్తాయని చెప్పింది. సో, ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పవిత్ర, తేజ ఇద్దరూ కూడా సరిగ్గానే చెప్తున్నారు. చర్య, ప్రతిచర్య అనేటటువంటిది 3వ గమన నియమం. అలాగే మొదటి, రెండవ గమన నియమాలు ఒకే వస్తువుకు వర్తిస్తాయి అన్నారు. సో, ఇది సరైనదన్నమాట. ఇద్దరు కూడా సరిగానే చెప్పారు. మనం ఒక కోడిగుడ్డును కాంక్రీట్ నేలపై వేసినప్పుడు అది పగిలిపోతుంది. ఎందుకంటే మరి కాంక్రీట్ నేల గట్టిగా ఉండడం వల్ల గుడ్డు చాలా తక్కువ సమయంలోనే నిశ్చల స్థితిలోనికి వస్తుంది. కాల వ్యవధి చాలా తక్కువగా ఉండడం వల్ల గుడ్డుపై అతి పెద్ద ఘాతం బలం పనిచేసి అది పగిలిపోతుందన్నమాట. అంటే గుడ్డుపై తక్కువ సమయం పాటు ఎక్కువ బలం పనిచేయడం వల్లే పగిలిపోద్దన్నమాట. ఇక్కడ పేస్ బౌలర్ బుమ్రా ఇది చాలా గుర్తుపెట్టుకోండి. గుడ్డుపై తక్కువ సమయంలో ఎక్కువ బలం పనిచేయడం అని గుర్తుపెట్టుకోండి. పేస్ బౌలర్ బుమ్రా బౌలింగ్ చేయడానికి ముందు చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. అది ఎందుకు అంటే గతి జడత్వాన్ని పొందడానికే అని ఇచ్చారు.
ఇక్కడ ఏంటి ఆన్సర్? 2 కూడా సరియైనవే. గతి జడత్వాన్ని పొందడం కోసమే చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు కాబట్టి, ఈ ఆర్ అనేటటువంటిది ఏకి సరి అయిన వివరణ 2 కూడా నిజమైనవే. మరి ఇట్లా పరిగెత్తుకొని రావడం వలన గతి జడత్వం వస్తుంది. మరి జడత్వం బంతిని విసిరేటప్పుడు దానికి అదనపు వేగం ఇవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి. ఒక మంచుగడ్డను నునుపైనటువంటి ఉపరితలంపై ఉంచి కొంత ఫలిత బలంతో నెట్టండి. అప్పుడు ఫలిత బలాన్ని పెంచి మళ్ళీ నెట్టండి. ఈ ప్రయోగం యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది? ఒక మంచు గడ్డని నునుపు ఉపరితలంపై మంచు గడ్డను తీసుకొని నునుపు ఉపరితలంపై కొంత ఫలిత బలంతో గట్టిగా నెట్టమంటున్నారు. అప్పుడు ఫలిత బలాన్ని పెంచి మళ్ళీ నెట్టండి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఫలిత బలం ఎంత ఎక్కువ ఉంటే త్వరణం అంత ఎక్కువగా ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్యారమ్ బోర్డుపై క్యారమ్ కాయిన్స్ ఒకదానిపై ఒకటి అమర్చండి. స్ట్రైకర్‌తో కింద ఉన్నటువంటి కాయిన్‌ని బలంగా కొట్టినప్పుడు ఏం జరుగుతది? ఏం జరుగుతుంది? న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ప్రకారం మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా నిశ్చల స్థితిలోకొచ్చేస్తాయన్నమాట. ఇలా మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే, ఈ కింద కాయిన్‌ని ఇట్లా కొట్టంగానే ఈ కింద కాయిన్ ఏమవుతుంది? బయటకొచ్చేస్తది. ఈ యథావిధిగానే ఈ పై కాయిన్స్ అన్నీ అలాగ వచ్చి నించుండిపోతాయి. తప్ప ఈ పై కాయిన్స్ అన్నీ ఏమి కదలవు. ఒక కింద కాయిన్ మాత్రమే ఫాస్ట్‌గా కొట్టినప్పుడు కింద కాయిన్ మాత్రమే జరిగి పక్కకు పోతుంది. ఇలా మిగిలిన కాయిన్స్ నిశ్చల జడత్వం వల్ల వాటి స్థానాన్ని మార్చుకోకుండా మళ్ళీ నిలువుగా కిందకి పడిపోతాయన్నమాట. ఇది న్యూటన్ యొక్క మొదటి గమన నియమాన్ని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మొదటి గమన నియమం. వస్తువు యొక్క ఏ ధర్మం దానికి ఎంత జడత్వం ఉందో నిర్ణయిస్తుంది. వస్తువు యొక్క ఏ ధర్మం? ద్రవ్యరాశే కదా జడత్వాన్ని గురించి తెలియజేసేది. వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది మరి దాని యొక్క జడత్వానికి కొలమానం కాబట్టి, ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే ఆ వస్తువు యొక్క జడత్వం అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జడత్వాన్ని నిర్ణయించేది ద్రవ్యరాశి. నెక్స్ట్ వన్, వేరు వేరు ద్రవ్యరాశి గల 2 ఇటుకలను తీసుకొని నేలపై ఒక సరళ రేఖలో ఉంచామనుకోండి. ఒక చెక్క స్కేలు సహాయంతో రెండింటిని ఒకే సమయంలో ఒకే బలంతో నెట్టండి. అప్పుడు వాటిలో దేన్ని గమనించవచ్చు? అప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇటుక తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇటుక కదలిక కంటే తక్కువ దూరం కదులుతుంది. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇటుక ఏమవుద్దంటే ఫాస్ట్‌గా కదలదు. స్లోగా కదులుతుంది. తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇటుక ఎక్కువ కదులుతుంది. అర్థమైంది కదా! అంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న ఇటుక కంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఇటుక తక్కువ దూరం మాత్రమే కదులుతుంది. ఎందుకంటే అక్కడ ద్రవ్యరాశి అనేది కదలడాన్ని తగ్గించేస్తది కాబట్టి. మరి ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే పరిమాణంలో వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగించిందనుకోండి. ఒక వస్తువుపై ఇటు నుంచి ఇంత బలం ప్రయోగించాం. మరి రివర్స్ యాంగిల్‌లో కూడా మరి అంతే బలం ప్రయోగించబడిందనుకోండి. అప్పుడు క్రింది వానిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? అంటే చర్య, ప్రతిచర్య. ఇటు నుంచి చర్య, ప్రతిచర్య నియమం. రాకెట్ అనేటటువంటిది పైకి వెళ్ళడానికి గల కారణం పైకి ఎంత బాగా దూసుకుపోతుందో అంటే ఎలా దూసుకుపోతుందంటే ఇక్కడ ఆహ్, హ్మ్, బ్యాక్ సైడ్‌కి కూడా అంతే బలం అనేటటువంటిది పనిచేయడం వల్ల పనిచేయడం వల్ల రాకెట్ అనేటువంటిది పైకి దూసుకుపోతుంది. ఇది చర్య, ప్రతిచర్య నియమమే అన్నమాట. మరి ఇక్కడ కూడా ఇటు నుంచి ఎంత గట్టిగా నెడుతున్నామో అటు నుంచి కూడా అంతే గట్టిగా నెట్టడం. వ్యతిరేక దిశలో కూడా సమాన బలాలు పనిచేసాయనుకోండి. చర్య, ప్రతిచర్య నియమం అంటారు. ఇది న్యూటన్ యొక్క మూడవ గమన నియమాన్ని సూచిస్తుంది. చర్య, ప్రతిచర్య అనేది. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఏది ఒక మిశ్రమం? అయోడైజ్డ్ ఉప్పు అనేటటువంటిదే మిశ్రమం అన్నమాట. స్వేదం జలం గాని, సల్ఫ్యూరిక్ ఆమ్లం గాని, బంగారం గాని ఈ 3 కూడా స్వచ్ఛమైనటువంటి పదార్థాలు. ఇవి మిశ్రమాలైతే కాదు. మరి స్వచ్ఛమైనటువంటి పదార్థాలు. కానీ అయోడైజ్డ్ ఉప్పు అనేటటువంటిది సాధారణ ఉప్పు. మరియు కొద్దిపాటి పొటాషియం అయోడైడ్‌ల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి మిశ్రమాన్ని సూచిస్తుంది. క్రింది వానిలో సరి అయినది కానిది ఏంటి? అంటే తప్పు వాక్యం ఏంటి అని. ఇక్కడ చూసుకున్నట్లయితే సమజాతీయ మిశ్రమాలు కూడా వేర్వేరు సంఘటనలను కలిగి ఉండవు అన్నారు. సమజాతీయ మిశ్రమాలు కూడా వేర్వేరు సంఘటనలను కలిగి ఉంటాయి కాబట్టి ఫస్ట్‌దే మనకి సరికాదు. విషమజాతీయ మిశ్రమాలు భౌతికంగా వేర్వేరు భాగాలను కలిగి ఉంటాయి. నూనె మరియు నీటి మిశ్రమం అనేది ఒక విషమజాతీయ మిశ్రమానికి ఉదాహరణ. పంచదార, నీరు కూడా సమజాతీయ మిశ్రమానికి ఉదాహరణ అన్నారు. పంచదార, నీరు సమజాతీయ మిశ్రమమే. ఎందుకంటే 2 కలిసిపోతాయి సమంగా. నీరు, నూనె అనేది విషమజాతీయ మిశ్రమానికి ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనిని వడపోసినప్పుడు అవశేషం మిగులుతుంది? సస్పెన్షన్‌ని వడపోసినప్పుడు మరి ఆహ్, అవశేషం అనేటటువంటిది మిగులుతుంది. అంటే సస్పెన్షన్ మిశ్రమంలో ఉండే కణాలు పరిమాణం పెద్దవిగా ఉండడం వల్ల వాటిని సాధారణ ఫిల్టర్ పేపర్‌తో వడపోసినప్పుడు అవశేషంగా మిగిలిపోయి నిజ ద్రావణాలు అంటే కొల్లాయిడ్ కణాలు చాలా చిన్నవి కాబట్టి ఫిల్టర్ పేపర్ గుండా కిందకి పోతాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూస్తే చూడండి, నిజ ద్రావణాలు, కొల్లాయిడి ద్రావణాలు ఈ 2 కూడా ఫిల్టర్ పేపర్ కింద కిందకి పోతాయి. కానీ సస్పెన్షన్ ద్రావణాలు మాత్రం వడపోసినప్పుడు అవశేషంగా మిగిలిపోతాయన్నమాట. ద్రావణం అనేది ఏ రూపంలో ఉండవచ్చు? ద్రావణం అనేటటువంటిది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఘన, ద్రవ, వాయు ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు. ద్రావణాలు కేవలం ద్రవ రూపంలోనే కాకుండా ఘన రూపంలో అంటే మిశ్రమ లోహాలు ఉంటాయి కదా! అవి ఘన రూపంలోనే ఉంటాయి. సో, అన్ని రూపాల్లో కూడా ఉండవచ్చు. ఇత్తడి అనేటటువంటిది ఏ 2 లోహాల యొక్క మిశ్రమం. ఇత్తడి అనేటటువంటిది జింకు మరియు రాగి. జింకు మరియు కాపర్ యొక్క మిశ్రమం అన్నమాట. ఇత్తడి ఇత్తడి అనేటటువంటిది 30% 30% జింకు ఉంటే 30% జింకు ఉంటే 70% అనేటటువంటిది రాగి కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెండిటి యొక్క మిశ్రమం అన్నమాట. టింక్చర్ అయోడిన్‌లో ద్రావణి ఏంటి? టింక్చర్ అయోడిన్‌లో ద్రావణం ఏంటి? టింక్చర్ అయోడిన్‌లో ద్రావణం ఏంటి అంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేటటువంటిది. టింక్చర్ అయోడిన్‌లో టింక్చర్ అయోడిన్‌లో అయోడిన్ అనేది ద్రావితము. చూడండి, అయోడిన్ అనేటటువంటిది ద్రావితం. అయోడిన్ అనేది ద్రావితమైతే ద్రావణి ఏంటి అంటే ఆల్కహాల్ అనేటటువంటిది ద్రావణి అవుతుందన్నమాట. ఆల్కహాల్ ద్రావణి అవుతుంది. నెక్స్ట్ వన్, సోడా నీటిలో ఏది ఉంటుంది? సోడా నీటిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. సోడా నీరు అనేది కార్బన్ డయాక్సైడ్ వాయువును నీటిలో ఎక్కువ పీడనం వద్ద కరిగించడం ద్వారా నీటిలో ఎక్కువ పీడనం వద్ద కరిగించడం ద్వారా సోడా నీరనేది తయారవుతుంది. గాలిలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వాయువుల యొక్క నిష్పత్తి. ఆక్సిజన్ 21, నైట్రోజన్ 78% అనేది ఉంటాయన్నమాట. నిజ ద్రావణంలో కణాలు క్రిందకి కేరుగా నిజ ఏ మిశ్రమంలో సారీ ఏ మిశ్రమంలో కణాలనేవి కిందకి పేరుకుపోతాయి? కిందికి పేరుకుపోవు. పేరుకుపోకుండా ఉంటాయి. ద్రావణంలోని మరియు కొల్లాయిడ్ ద్రావణం ఈ రెండింటిలోని మిశ్రమంలో కణాలు కిందికి పేరుకుపోవు. నిజ ద్రావణాలు, కొల్లాయిడ్ ద్రావణాలు చాలా స్థిరమైనవి. వీటిని కదల్చకుండా ఎక్కువసేపు ఉంచినా వాటిలోని కణాలు గురుత్వాకర్షణ వల్ల కిందకి పేరుకుపోవన్నమాట. కానీ సస్పెన్షన్‌లో కణాలు మాత్రం కిందకి పేరుకుపోతాయన్నమాట. నెక్స్ట్ వన్, కాంతి దేనిలో పరిక్షేపణం చెందుతుంది? కాంతి దేనిలో పరిక్షేపణం చెందుతుంది? కాంతి ఏంటంటే కొల్లాయిడ్ ద్రావణంలోని, సస్పెన్షన్‌లోని ఈ రెండిట్లో కూడా కాంతి పరిక్షేపణం చెందుతుంది. కొల్లాయిడ్ ద్రావణం మరియు సస్పెన్షన్ రెండిట్లో కూడా జరుగుతుందనమాట. మరి సస్పెన్షన్‌లో కణాల పరిమాణం కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ రెండిట్లో కూడా జరుగుతుంది కాంతి పరిక్షేపణం అనేది. మనం దేనిలోని కణాలను సాధారణ కంటితో చూడలేము? దేనిలో కణాలను సాధారణ కంటితో చూడలేమంటే మరి ద్రావణంలోని, కొల్లాయిడ్‌లోని ఈ రెండిట్లోని కణాలని మనం సాధారణ కంటితో చూడలేం. ఈ సస్పెన్షన్‌లోని కణాలని మనం సాధారణ కంటితో చూడగలం. కణాల పరిమాణం పెద్దదిగా ఉంటది కాబట్టి. ఒక ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? సంతృప్త స్థాయి కంటే తక్కువగా ఉందంటే అసంతృప్తిగా ఉందని అర్థం. అసంతృప్త ద్రావణం అని అంటాం. ఒక ద్రావణం యొక్క గాఢత అనేది ఇచ్చిన పరిమాణంలో ఉండే దేన్ని సూచిస్తుంది? ఒక ద్రావణం యొక్క గాఢత అనేది ఇచ్చిన పరిమాణంలో ఉండే దేనిని సూచిస్తుంది? ద్రావణం యొక్క ద్రావత అనేది ద్రావణం యొక్క గాఢత అనేది ఒక నిర్ణీత పరిమాణం గల ద్రావణంలో కలిగి ఉన్న ద్రావితముల యొక్క మొత్తాన్ని తెలియజేస్తది. ఒక ద్రావణంలో కలిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తది. ద్రావణము ద్రా ద్రావితం ద్రావణంలో కలిగి ఉన్నటువంటి ద్రావితం పరిమాణాన్ని సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, సస్పెన్షన్ అనేది ఒక ఈ విషమ జాతీయ మిశ్రమం అండి. విషమ జాతీయ మిశ్రమం. సస్పెన్షన్‌లో ద్రావిత కణాలు ద్రావణంలో పూర్తిగా కరగకుండా ద్రావణం అంతటా తేలుతూ విడివిడిగా కనిపిస్తాయి కాబట్టి ఇది విషమ జాతీయ మిశ్రమం. క్రింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది? టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేది మనకి యాక్చువల్‌గా కొల్లాయిడ్ ద్రావణం అనే ఇచ్చారు. కానీ సస్పెన్షన్ కూడా అవుతుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది కొన్ని దగ్గరలో అన్నమాట. కొల్లాయిడ్ ద్రావణమే. మనకి ఇలాంటిది వచ్చేటప్పుడు మనకి యాడ్ స్కోర్ వస్తుంది. నో ప్రాబ్లమ్ అన్నమాట. నెక్స్ట్ వన్, టిండాల్ ప్రభావం దేని వల్ల ఏర్పడుతుంది? టిండాల్ ప్రభావం అనేటటువంటిది కాంతి పరిక్షేపణం వల్ల ఏర్పడుతుంది. కాంతి పరిక్షేపణం వల్ల టిండాల్ ప్రభావం ఏర్పడుతుంది. కొల్లాయిడ్ కణాలపై కాంతి కిరణాలు పడినప్పుడు ఆ కణాలు కాంతిని అన్ని దిశల్లా చెల్లాచెదురు చేస్తాయి కదా! ఈ కాంతి ఇలా అన్ని దిక్కుల్లో పరిక్షేపణం చెందడం వల్లే కాంతి మార్గం అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఇదే టిండాల్ ప్రభావం చెందిందన్నమాట. ఏ ఏ పదార్థాలను కలిపినప్పుడు ఎమల్షన్ ఏర్పడుతుంది? ఏ ఏ పదార్థాలను కలిపినప్పుడు ఎమల్షన్ ఏర్పడుతుంది? ద్రవ పదార్థం కలిపినప్పుడు. ద్రవ కలిపినప్పుడే మనకి ఎమల్షన్ అనేది ఏర్పడుతుంది.
అంటే ద్రవ పదార్థంలో మరొక ద్రవం కలిపినప్పుడు ఏర్పడే కొల్లాయిడ్ మిశ్రమం. ఎమల్షన్ అనేటువంటిది ఒక కొల్లాయిడ్ అన్నమాట. కొల్లాయిడ్ మిశ్రమాన్ని ఎమల్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు, అలాగే ముఖానికి రాసుకునేటటువంటి క్రీములు ఇవన్నీ కూడా ద్రవంకి సంబంధించినవన్నమాట. ఏ ఏ పదార్థాలు కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుంది? ఏ ఏ పదార్థాలను కలిపినప్పుడు జెల్ ఏర్పడుతుందంటే ఘన పదార్థం, ద్రవ పదార్థం. అంటే యాక్చువల్‌గా ఘన పదార్థం లోపల ద్రవ పదార్థం విస్తరించి ఉన్నప్పుడు జెల్ ఏర్పడుతుంది. ఘన పదార్థం లోపల ద్రవ పదార్థం విస్తరించి ఉన్నప్పుడే జెల్ ఏర్పడుతుందన్నమాట. మేఘాలు అనేటటువంటివి దేనికి ఉదాహరణ? ఏరోసాల్‌కి ఉదాహరణ. ఏరోసోల్. వాయువుల్లో ద్రవ పదార్థపు కణాలు తేలుతూ ఉన్నప్పుడు దాన్ని ఏరోసోల్ అంటారు. మేఘాలు, పొగమంచు అనేటటువంటివి ఏరోసోల్‌కి సంబంధించినవి. మేఘాలు, పొగమంచు, ఏరోసోల్. అంటే వాయువులలో ద్రవ కణాలు అనేటటువంటివి తేలుతూ ఉన్నాయనుకోండి. వాయువుల్లో ద్రవ కణాలు తేలుతూ ఉంటేనే మేఘాలు ఏర్పడతాయి. ఇవి ఏరోసోల్‌కి ఉదాహరణ. నెక్స్ట్ వన్ అస్థిర బాష్పీభవన ఘటకాన్ని స్థిర అబాష్పశీల ఘటకం నుండి ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చును? ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చును? బాష్పీభవన పద్ధతి ద్వారా వేరు చేయవచ్చును. అంటే నీటిలో కరిగినటువంటి రంగు లేదా ఉప్పు వంటి మిశ్రమాల నుంచి నీటి ఆవిరి ద్వారా ద్రావితాన్ని వేరు చేసేటటువంటి బాష్పీభవన పద్ధతినే మరి ద్వారానే వేరు చేయవచ్చనమాట. క్రింది వానిలో ఏ పదార్థం ఉత్పతనం చెందుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉత్పతనం చెందే 3 ఉన్నాయండి. సో, ఉత్పతనం చెందందైతే కాపర్ సల్ఫేట్ చెందదు. చెందేవి అమ్మోనియం క్లోరైడ్, నాఫ్థలిన్ గోళీలు, కరివేపాకు బిళ్ళలు లేదా రసకర్పూరం అంటారు నాఫ్థలిన్ గోళీలు, అలాగే ఆంత్రాసిన్. ఈ 3 కూడా డైరెక్ట్‌గా ఉత్పతనం అంటే ఏంటంటే, ఇవన్నీ ఘన రూపంలో ఉన్నటువంటివి కరగవు. మరింక ద్రవ రూపంలో మారకుండా డైరెక్ట్ వాయు రూపంలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఉత్పతనం ప్రదర్శించేవి అమ్మోనియం క్లోరైడ్, నాఫ్థలిన్ గోళీలు, ఆంత్రాసిన్. ఈ 3 కూడా. కాపర్ సల్ఫేట్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్ ద్రవ గాలిని పొందడానికి ఏ ఏ దశలను అనుసరించాలి? ద్రవ గాలి, లిక్విడ్ ఎయిర్. ద్రవ గాలిని పొందాలంటే ఏం చేయాలి ఫస్ట్‌గా? పీడనాన్ని పెంచాలి, ఉష్ణోగ్రతను తగ్గించాలి. అప్పుడేమవుతుంది? వాయువు ద్రవ రూపంలోనికి మారిపోద్ది. పీడనాన్ని పెంచడం ద్వారా గాలిని సంకోచింపజేసి, ఉష్ణోగ్రతను తగ్గించి గాలిని చల్లబరచామనుకోండి, అప్పుడు గాలి వాటర్‌లోకి ద్రవ రూపంలోకి మారుతుంది. అప్పుడు మనం కంప్రెస్ చేయొచ్చు. అదే లిక్విడ్ పెట్రోలియం, సహజ వాయువు ఇట్లాంటివి తయారు చేస్తున్నారు కదా! ఈ సూత్రాన్నే వాడిస్తున్నారక్కడ. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఏ జత పదార్థాల రసాయన స్వభావం ఒకేలా ఉంటుంది? రసాయన స్వభావం ఒకేలా ఉండేటటువంటివి నీరు మరియు మంచు పదార్థాల యొక్క రసాయన స్వభావం ఒకలాగే ఉంటుంది. కొవ్వొత్తి వెలిగించినప్పుడు క్రింది వానిలో ఏ మార్పు జరుగుతుంది? కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఏ మార్పు జరుగుతుంది? భౌతిక మరియు రసాయన మార్పులు 2 కూడా జరుగుతాయి. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు మైనం కరుగుతుంది కదా! అది భౌతిక మార్పు. అదే సమయంలో మైనము మరియు ఒత్తి అనేది గాలిలో మండి కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరిగా మారిపోయి మరి రసాయన మార్పు కూడా జరుగుతుంది. మరి కొవ్వొత్తి మాయమైపోద్ది కాబట్టి. మూలకం అనేటటువంటి పదాన్ని మొదటిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బాయిల్ క్రీస్తు శకం 1661లో మూలకం అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. రసాయన శాస్త్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈయన ఉపయోగించారు. మూలకానికి ప్రయోగాత్మకంగా ఉపయోగపడేటటువంటి శాస్త్రీయ నిర్వచనాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి లెవోయిజర్. మూలకం అనేటటువంటిది పదార్థం యొక్క ప్రాథమిక రూపమని, మరియు దానికి రసాయన చర్యల ద్వారా మరింత సరళమైన పదార్థాలుగా విభజించలేము అని ప్రయోగాత్మకంగా నిర్వచించిన వారు లెవోయిజర్. ఆంటోయిన్ లారెంట్ లెవోయిజర్. క్రింది వానిలో అర్ధలోహానికి ఉదాహరణ ఏమిటి? ఉదాహరణ బోరాన్. బోరాన్, సిలికాన్, జర్మేనియం ఈ 3 కూడా అర్ధలోహాలే అన్నమాట. అర్ధలోహాలకి ఉదాహరణ. అలాగే పాదరసము, ఇవన్నీ కూడా పాదరసం అనేది లోహమే. సోడియం కూడా లోహమే. మరి బ్రోమిన్ అనేటటువంటిది అలోహం. ఇది అలోహం అన్నమాట. నెక్స్ట్ వన్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటటువంటి ఏకైక లోహం ఏంటి? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏంటి? పాదరసం అనేటటువంటిది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం. గది ఉష్ణోగ్రత వద్ద కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో మారేటటువంటి మూలకాలు ఏంటి? 303 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలోకి మారే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్దే ద్రవ రూపంలోకి మారేటటువంటి మూలకాలు ఏమిటి? గాలియము మరియు సీజియం. ఇవి కొంచెం లోహాల ద్రవభవన స్థానాలు చాలా తక్కువ అన్నమాట. వీటిని మన అరచేతిలో ఉంచినా మన శరీర వేడికి కరిగి ద్రవ రూపంలోకి మారిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ కెల్విన్లు ఇచ్చారు కదా! 273 అయితే మరి
1 ° C మరి 303 కెల్విన్ అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కుళ్ళినటువంటి గుడ్ల వాసన కలిగి ఉండేటటువంటి వాయువేంటి? కుళ్ళిన గుడ్ల వాసన, కోడిగుడ్డు వాసన అంటాం కదా! కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగి ఉండేటటువంటిది హెచ్2ఎస్. హెచ్2ఎస్ అంటే హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్‌ని హెచ్2ఎస్ అంటాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఘాటైన కుళ్ళిన కోడిగుడ్ల వాసన, దుర్వాసనను వెదజల్లుతుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ హెచ్2ఎస్ వాయువును దేని ద్వారా తయారు చేస్తారు? హెచ్2ఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును దేని ద్వారా తయారు చేస్తారంటే వేడిగా ఉన్నటువంటి ఇనుము మరియు సల్ఫర్. వేడిగా ఉన్నటువంటి ఇనుము మరియు సల్ఫర్‌ల యొక్క మిశ్రమాన్ని ఐరన్ సల్ఫైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపడం ద్వారా ఐరన్ సల్ఫైడ్‌కి సల్ఫ్యూరిక్ ఆమ్లంని యాడ్ చేయడం ద్వారా ఈ ఎఫ్ఈఎస్ ఐరన్ సల్ఫైడ్ అంటే ఏంటి? ఎఫ్ఈఎస్ దీనికి హెచ్2ఎస్ఓ4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్2ఎస్ఓ4 కలపడం ద్వారా మనకి హెచ్2ఎస్‌ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. హెచ్2ఎస్ అంటే హైడ్రోజన్ సల్ఫైడ్‌ని తయారు చేయడం జరుగుతుంది. క్రింది వానిలో ఏది మూలకం కాదు? క్రింది వానిలో మూలకం కానిది. ఈ పంచదార అనేటటువంటిది మూలకం కాదు. ఇనుము, పాదరసం, రాగి ఇవన్నీ కూడా పరమాణువులతో ఏర్పడినటువంటి స్వచ్ఛమైనటువంటి మూలకాలు. పంచదార అనేటటువంటిది మూలకం కాదు. ఇది కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఏర్పడినటువంటి ఒక రసాయన సమ్మేళనం అన్నమాట. సస్పెన్షన్‌లు కాంతి కిరణాన్ని పరిక్షేపణం చేయగలవు. సస్పెన్షన్ అనేటటువంటిది మిశ్రమంలో ఎలాంటి తేలియ కణాలు ఉండవు అన్నారు. ఇక్కడ చూస్తే మనకి సస్పెన్షన్‌లు కాంతి కణాన్ని పరిక్షేపణం చేయగలవు. కానీ ఈటిలో ఎలాంటి తేలియ కణాలు ఉండవు అనేది తప్పన్నమాట. సస్పెన్షన్ మిశ్రమంలో తేలియ కణాలు అనేటటువంటివి ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఏ నిజంగానే, ఆర్ సరికాదు. నెక్స్ట్ వన్ అన్నం వండడం అనేది ఒక రసాయన మార్పు. మరి వండిన అన్నాన్ని తిరిగి మనం పచ్చి బియ్యంగా మార్చలేం. యెస్. ఇది రసాయన మార్పు అని ఎందుకంటామంటే పచ్చి బియ్యంగా మార్చలేం కాబట్టి. మరి 2 సరైనవి. మరి ఆర్ అనేది ఏకి సరైన ఆహ్, వివరణ కూడా. నెక్స్ట్ వన్ నిజ ద్రావణాలను వడపోసినప్పుడు ఎలాంటి అవశేషం మిగలదు. మరి నిజ ద్రావణాల కణాల పరిమాణం 1 mm ఉంటుంది. యెస్ అండి. మరి ద్రావణాలంటే వడపోసినప్పుడు ఎటువంటి అవశేషం మిగలదు. ఎందువల్లంటే నిజ ద్రావణాల కణాల పరిమాణం 1 NM అనేటటువంటిది ఉంటుందన్నమాట. NM కంటే తక్కువ లేదా 1 NM అనేటటువంటిది ఉండడం వల్లే. నెక్స్ట్ వన్ పాలు ఒక సజాతీయ మిశ్రమం. పాలను వడపోసినప్పుడు ఎలాంటి అవశేషం కనిపించదు అన్నారు. ఇక్కడ చూస్తే 2 కూడా తప్పండి. పాలు అనేటటువంటిది ఒక సమజాతీయ మిశ్రమం అన్నారు. రాంగ్ ఆన్సర్. మరి పాలను వడపోసినప్పుడు ఎలాంటి అవశేషం కనిపించదు. రైట్ ఆన్సర్ అన్నమాట. మరి పాలు చూడడానికి సమజాతీయంగా కనిపించినా సరే మైక్రోస్కోప్‌లో చూస్తే అవి నీరు మరియు కొవ్వు ప్రోటీన్‌ల యొక్క విషమజాతీయ కొల్లాయిడ్ అన్నమాట. కాబట్టి అనేటటువంటిది సమజాతీయ మిశ్రమం అనేది రాంగు. మరి వడపోస్తే అవశేషం అయితే మాత్రం మిగలదు. నెక్స్ట్ వన్ కొల్లాయిడ్ ద్రావణాలు విషమజాతీయ స్వభావాన్ని కలిగి ఉండి కనీసం 2 ప్రావస్థలను అంటే విస్తరణ ప్రావస్థ, విస్తరణ యానకం అనేటటువంటి వాటిని కలిగి ఉంటాయి. క్రింది వాటిలో ఏది కొల్లాయిడ్ ద్రావణం కాదు? ఈ బురద నీరు అనేటటువంటిది కొల్లాయిడ్ ద్రావణం కాదండి. బురద నీరు అనేది ఒక సస్పెన్షన్ అన్నమాట. సస్పెన్షన్ అంటే వాటి యొక్క కణాల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మరి మీదన చెత్తాచెదారం అట్లా తేలిపోద్దన్నమాట. ఎందుకంటే కొద్దిసేపు ఉంచితే ఇందులో మట్టి కణాలు కిందకి పేరుకుపోతాయి. ఇది ఒక సస్పెన్షన్‌కి చెందుతుంది. తప్ప ఇది కొల్లాయిడ్ కాదు. షూ పాలిష్, జెల్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా కొల్లాయిడ్‌కి చెందుతాయన్నమాట. నెక్స్ట్ వన్ కొద్దిసేపు ఉంచితే ఇట్లా అడుక్కి ఇలా చేద్దాం అలా ఏం జరగదు. ఎసిటోను నీరు స్వేదనం అసిటోన్ నీరు అనేటటువంటి స్వేదనము అమ్మోనియం క్లోరైడ్ ఉప్పు అనేటటువంటి దేన్ని చెందుతుంది. చూడండి అసిటోను మరియు నీటిని వేరు చేయడానికి స్వేదనం అనేటటువంటి పద్ధతిని ఉపయోగిస్తే అసిటోన్ నీరుల యొక్క వేరు చేయడానికి స్వేదనం ప్రక్రియ ఉపయోగిస్తే మరి అమ్మోనియం క్లోరైడ్ ఉప్పు ఈ రెండింటిని వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటంటే ఉత్పతనం. ఎందుకంటే అమ్మోనియం క్లోరైడ్ డైరెక్ట్‌గా ఆవిరైపోద్ది కదా! ఆవిరైపోవడం వల్ల ఉప్పుని మనం వేరు చేసేయొచ్చు. ఉత్పతనం అనే ప్రక్రియ. మూలకం అనేటటువంటిది పదార్థం యొక్క ప్రాథమిక రూపం. మరి దీన్ని రసాయన చర్యల ద్వారా మరింత సరళమైన పదార్థాలుగా విభజించలేము. ఒకవేళ ఏదైనా పదార్థాన్ని రసాయన చర్యల ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ కణఘటకాలుగా విభజిస్తే అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? అది ఖచ్చితంగా సమ్మేళనమయ్యే ఉండాలి. 100 గ్రాముల ద్రావణంలో ఉన్నటువంటి ద్రావితం యొక్క ద్రవ్యరాశిని గాఢత అంటాం. యెస్. మరి 200 గ్రాముల నీటిలో 50 గ్రాములు ఉప్పుని కరిగిస్తే ఆ ద్రావణం యొక్క గాఢత ఎంత? చూడండి ఇక్కడ ఏమిచ్చారు? ద్రావితం యొక్క ద్రవ్యరాశి ఇచ్చారు 50 గ్రాములని. మరి ద్రావణి అంటే నీరు కదా! ద్రావణిది ఇచ్చారు 200 గ్రాములు. అప్పుడు ద్రావణం యొక్క మొత్తం ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 2 కలిపేయడమే 250. అంటే ఇప్పుడు మనకి ద్రావణం యొక్క గాఢత కావాలంటే 50/250 ఇంటూ 100 అప్పుడు మనకి ఎంతొస్తుంది? 20% అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వేసవి కాలంలో రేవతి తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు నిమ్మరసం ఇచ్చింది. అయితే ఇందులో ఉండేటటువంటి
ద్రావణంలో ఉండే ద్రావితాలు ఏంటి? నిమ్మరసంలో ఉండేటటువంటి ద్రావితాలు ఏంటి అంటే నిమ్మరసం అతి తొలగ రసం, అలాగే పంచదార, ఉప్పు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిని ద్రావితాలు అంటారు. నీటిని ద్రావణి అంటాము. నెక్స్ట్ వన్ ఒక సమజాతీయ మిశ్రమంలోని ఘటకాలు ఎంతగా కలిసిపోతాయంటే వాటిని సాధారణ కంటితో చూసి విడిగా గుర్తించడం కష్టం. అటువంటి మిశ్రమానికి ఉదాహరణ ఏమిటి? కొల్లాయిడ్ అని చెప్పుకున్నాం కదా! గాలి అన్నమాట. సమజాతీయ మిశ్రమం. ఇందులో వాయువుల్ని మనం విడివిడిగా గుర్తించలేము. సో, గాలి అనేటటువంటిది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మిశ్రమం యొక్క లక్షణం ఏంటి? మిశ్రమం యొక్క లక్షణం. మిశ్రమాల్లో పదార్థాల నిష్పత్తి మారుతూ ఉంటది. మరి స్వచ్ఛమైన రసాయన సమ్మేళనంలో మాత్రం ఎప్పుడూ కూడా మారదు. సో, దీన్ని బట్టి చూస్తే మనకి వీటి సంఘటన ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. మిశ్రమం యొక్క పదార్థాల నిష్పత్తి అనేటటువంటిది మారుతుంది అనేటటువంటిది సరికాదు. మరి మూలక సమ్మేళనాల నుంచి ఏర్పడతాయి. ఇవి అనుఘటక పదార్థాల ధర్మాలను కలిగి ఉంటాయి. వీటిని భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్వచ్ఛమైనటువంటి పదార్థం ఏంటి? స్వచ్ఛమైన పదార్థం ఏంటి అంటే బంగారం, గ్లూకోజ్, నీరు అవుతుంది. కానిది ఏది అంటే పాలు అనేది స్వచ్ఛమైన పదార్థం కాదు. బంగారము, నీరు, గ్లూకోజ్ స్వచ్ఛమైన మూలకాలు లేదా సమ్మేళనాలు. పాలు అనేది నీరు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ మూడింటి కలయిక. ఇవన్నీ కూడా ఒకే పదార్థంతో ఉంటాయన్నమాట. నీరు, బంగారం వంటివి. ఓకేనండి. ఇక్కడ పెద్ద బిట్టు మనకి సరిపోవట్లేదు. ఇది సరిపోవట్లేదు, పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ సస్పెన్షన్, నీరు ద్రావణం, లెమనేడ్ మూలకం, దగ్గు సిరప్ సమ్మేళనం ఇలా ఇచ్చారు కదా! ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే హైడ్రోజన్ అనేటటువంటిది ఒక మూలకం. మనందరికీ తెలుసు హైడ్రోజన్ అనేది ఒక మూలకం అని. హైడ్రోజన్ ఒక మూలకం. మరి నీరు అనేటటువంటిది ఒక సమ్మేళనం. నీరు అనేది సమ్మేళనం. లెమనేడ్ అనేటటువంటిది ఒక ద్రావణం. దగ్గు సిరప్ అనేది ఒక సస్పెన్షన్. ఎందుకంటే అడుక్కి ఒక మధ్యలా చేరుకుంటది కాబట్టి. ఇసుకతో కలిపినప్పుడు క్రింది వాటిలో దేనికి ఉత్పాదనం ద్వారా వేరు చేయలేం? ఇసుకతో కలిపినప్పుడు దేనిని ఉత్పాదనం ద్వారా వేరు చేయలేము? మరి ఇసుకతో కలిపినప్పుడు అమ్మోనియం క్లోరైడ్, కర్పూరం మరియు అయోడిన్ అనేవి వేడి చేసినప్పుడు నేరుగా ఘనస్థితి నుండి వాయుస్థితి నుండి మారుతాయి. మరి ఉత్పతనం చెందే పదార్థాలు. ఉప్పు అనేటటువంటిది ఉత్పతనం చెందదు. కాబట్టి ఈ పద్ధతిలో ఈ ఉప్పుని వేరు చేయలేమండి. ఉత్పతనం ప్రక్రియ ద్వారా వేరు చేయలేం. మనము అమ్మోనియం క్లోరైడ్, కర్పూరం, అయోడిన్ ఇవన్నీ కూడా ఉత్పతనం ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. ఒక ద్రావణంలో 150 గ్రాముల నీటిలో 50 గ్రాముల సాధారణ ఉప్పు ఉంది. 150 గ్రాముల నీరు, 50 గ్రాముల సాధారణ ఉప్పు ఉంది. ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత? ద్రవ్యరాశి శాతం అంటే ఏంటి? ద్రావితం ఎంతుంది? ద్రావితం ఎంత? 50 కదా! మరి మొత్తం ఎంత? 200 ఇంటూ 100 ఇదే మనకి ద్రవ్యరాశి శాతం అవుతుంది. సో, 5 1 జా 5 25 జా 25% అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది? టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేటటువంటిది ఏంటి? టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేది అంటే షూ పాలిష్ అనేటటువంటిది ఒక కొల్లాయిడ్ అండి. కొల్లాయిడ్ కణాలు కాంతి కిరణాలను విక్షేపణం చేయడం ద్వారా టిండాల్ ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల ఇక్కడ షూ పాలిష్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించేది. నెక్స్ట్ వన్ టిండాల్ ప్రభావం సస్పెన్షన్లకు సంబంధించింది. టిండాల్ ప్రభావం కొల్లాయిడ్ ద్రావణాలకు సంబంధించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు నిజమేనండి. టిండాల్ ప్రభావం అనేటటువంటి సస్పెన్షన్లు కొల్లాయిడ్ రెండింటికి చెందుతుంది. కానీ ఇక్కడ సస్పెన్షన్స్ కంటే కొల్లాయిడ్ ద్రావణాల్లోనే టిండాల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తదన్నమాట. రెండు కూడా కనిపించినప్పటికీ కూడా టిండాల్ ప్రభావము కొల్లాయిడ్‌లోనే అత్యధికంగా స్పష్టంగా కనిపిస్తది. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 5th లెసన్ అండి. గురుత్వాకర్షణ అనేటటువంటి లెసను. ఇక్కడ మనకి న్యూటన్ ముగింపుల ప్రకారం సూర్యునికి మరియు గ్రహాలకు మధ్య ఉండేటటువంటి బలం ఏంటి? విశ్వంలో ఏవైనా 2 ద్రవ్యరాశుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటాము. మరి సూర్యుడు మరియు గ్రహాలు ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి బలం ఏంటి అంటే గురుత్వాకర్షణ బలం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భూమి చుట్టూ చంద్రుని చలనానికి అవసరమైనటువంటి అభికేంద్ర బలాన్ని ఏది సమకూరుస్తుంది? భూమి చుట్టూ చంద్రుడు చలనానికి అవసరమైనటువంటి అభికేంద్ర బలాన్ని ఏది సమకూరుస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అన్నమాట. భూమి యొక్క ఆకర్షణ బలమే. భూమి తన వైపు చంద్రుడిని ఆకర్షించేటటువంటి ఆకర్షణ బలమే చంద్రుడు వృత్తాకారంలో తిరగడానికి అవసరమైన అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది. విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం 2 వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం ఎలా ఉంటుంది? విశ్వ గురుత్వాకర్షణ నియమం అనే సూత్రం ప్రకారం మరి
వాటి మధ్య దూరపు వర్గానికి విలోమానుపాతంలోను, ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను ఉంటుంది. ఇక్కడ 2, 3, 4 2 అవుతాయండి. దూరపు వర్గానికి విలోమానుపాతంలోను, ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, విశ్వ గురుత్వాకర్షణ నియమం సమీకరణంలో ఉండే అనుపాత స్థిరాంకాన్ని ఏమంటారు? విశ్వ గురుత్వాకర్షణ నియమం సమీకరణంలో ఉండేటటువంటి స్థిరాంకాన్ని, అనుపాత స్థిరాంకం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే జి అంటారనమాట. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జి అని అంటామన్నమాట. న్యూటన్ ముగింపు ప్రకారం వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాన్ని ఏమని పిలుస్తారు? న్యూటన్ ముగింపు ప్రకారం వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాన్ని ఏమని పిలుస్తారు? గురుత్వాకర్షణ బలం అని పిలుస్తారు. విశ్వంలో ద్రవ్యరాశి కలిగినటువంటి ఏ 2 వస్తువుల మధ్యనైనా ఉండే సహజ ఆకర్షణ బలాన్ని న్యూటన్ గురుత్వాకర్షణ బలంగా చెప్పారనమాట. భూమి చుట్టూ చంద్రుడు చలనానికి అవసరమైన అభికేంద్ర బలాన్ని అందించేదేమిటి? భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనానికి అవసరమైన అభికేంద్ర బలాన్ని అందించేది ఏమిటి? భూమి యొక్క ఆకర్షణ బలమే అందిస్తుంది అనమాట. భూమి యొక్క ఆకర్షణ బలం. విశ్వ గురుత్వాకర్షణ నియమంలో ఉండే అనుపాత స్థిరాంకాన్ని ఏమంటారంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ విలువను కనుగొన్నది ఎవరు? దీన్ని హెన్రీ కేవిండిష్ అన్నమాట. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించగా జీ యొక్క స్థిరాంకాన్ని కనుగొన్నది మాత్రం హెన్రీ కేవిండిష్. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ కిలోగ్రామ్ స్క్వేర్ అన్నమాట. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ లేదా న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ పవర్ -2 ఇట్లాగైనా వస్తుంది. 2 అవుతుంది అనమాట. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ వన్, 2 వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలానికి మరియు వాటి మధ్య ఉండేటటువంటి దూరానికి గల సంబంధం ఏంటి? ఆకర్షణ బలం అనేది వస్తువుల మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. 2 వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలానికి దూరానికి సంబంధం ఏంటంటే ఆకర్షణ బలం అనేది ఆ 2 వస్తువుల మధ్య ఉండేటటువంటి దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే 2 వస్తువుల మధ్య దూరం ఎక్కువగా ఉందనుకోండి, ఆకర్షణ బలం తక్కువగా ఉంటుంది. అంటే విలోమానుపాతమే కదా. 2 వస్తువులు దగ్గరగా ఉన్నాయనుకోండి, వాటి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అంతే. విశ్వ గురుత్వాకర్షణ నియమంలో 2 వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధాన్ని దేనికి అనుపాతంగా తీసుకుంటాము? విశ్వ గురుత్వాకర్షణ నియమంలో 2 వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధాన్ని దేనికి అనుపాతంగా తీసుకుంటామంటే గురుత్వాకర్షణ బలానికి అనుపాతంగా తీసుకుంటాం. వస్తువులు భూమి వైపుకు కిందికి పడడానికి కారణమయ్యేటటువంటి బలం ఏంటి? వస్తువులు భూమి వైపు కిందికి పడడానికి గల కారణమయ్యే బలం ఏంటి? భూమి వైపే ఎందుకు కిందకి పడుతుంటాయి? గురుత్వాకర్షణ బలం వల్లే వస్తువులు భూమి వైపు క్రిందికి పడతాయి అన్నమాట. భూమి వైపు కిందికి పడేటటువంటి వస్తువుల చలనాన్ని ఏమంటారు? భూమి వైపు కిందికి పడేటటువంటి వస్తువు చలనాన్ని స్వేచ్ఛాపతనం అంటారు. కేవలం గురుత్వాకర్షణ బలం ప్రభావంతో మాత్రమే కిందికి పడే వస్తువుల చలనాన్ని స్వేచ్ఛాపతనం, ఫ్రీ ఫాల్ అంటామన్నమాట. గురుత్వాకర్షణ బలం వల్ల కిందికి పడే వస్తువులలో ఏర్పడే త్వరణాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం వల్ల వస్తువు కిందికి పడుతుంది అనుకోండి, స్వేచ్ఛాపతనం జరుగుతున్నటువంటి వస్తువులో ఉండేటటువంటి త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. గురుత్వ త్వరణం అంటారనమాట. ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. నెక్స్ట్ వన్, గురుత్వ త్వరణం యొక్క ప్రమాణం ఏంటి? గురుత్వ త్వరణం యొక్క ప్రమాణం ఏమిటి? సాధారణ త్వరణానికైనా గురుత్వ త్వరణానికైనా ఎస్ఐ ప్రమాణం ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆప్షన్ 4 లేదా మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే త్వరణానికి ఏంటి? వేగము బై కాలమే కదా. మరి వేగం అంటే ఏంటి? మీటర్ పర్ సెకండే కదా. కాలం అంటే మళ్ళీ సెకండ్. అందువల్ల మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అనేది వచ్చింది అనమాట. ఎం ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలం ప్రమాణాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? ఎం ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం పరిమాణాన్ని లెక్కించడానికి సూత్రం F = mg అనేటటువంటి సూత్రం. భూమి ఉపరితలంపై లేదా దాని సమీపంలో గురుత్వ త్వరణం విలువ ఎంత ఉంటుంది? భూమి యొక్క ఉపరితలంపై లేదా దాని సమీపంలో గురుత్వ త్వరణం విలువ ఎంత ఉంటుంది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. జీ వాల్యూ ఇవ్వనప్పుడు మనం ఇది తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తుంది కొన్ని సమ్స్ కి. భూమికి దూరంగా ఉన్నటువంటి ఎం ద్రవ్యరాశి గల వస్తువుపై గురుత్వ త్వరణాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి?
భూమికి దూరంగా ఉన్న m ద్రవ్యరాశి గల వస్తువుపై గురుత్వాకర్షణ త్వరణాన్ని లెక్కించాలంటే సూత్రం ఏంటి? ఆప్షన్ సూత్రం గురుత్వ త్వరణం G ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ m బై d స్క్వేర్ లేదా m బై r స్క్వేర్ ఏదైనా అవుతుంది అనమాట. m బై d స్క్వేర్ లేదా m బై r స్క్వేర్. m ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలం యొక్క పరిమాణాన్ని లెక్కించే సూత్రంలో ఉపయోగించి m అంటే ఏంటి? m అంటే ఏంటి? వస్తువు యొక్క మాస్ వాల్యూ, ద్రవ్యరాశి, మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్, మాస్ వాల్యూనే m అని చెప్తారు. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G యొక్క వాల్యూ ఏంటి? G ఈక్వల్స్ టు 6.7 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కిలోగ్రామ్ స్క్వేర్ లేదా న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ కిలోగ్రామ్ పర్ -2 ఎట్లాగైనా వస్తుంది. 6.7 into 10⁻⁻11 ఇది గుర్తుపెట్టుకోండి. -11 మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇస్తారు, -7 -4 ఇట్లా -11 6.7 into 10⁻⁻7 -11 గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత? భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత? 6 ఇంటూ భూమి యొక్క ద్రవ్యరాశి 6 into 10⁻24 కేజీలు అనమాట. 6 into 10⁻24 కేజీలు. భూమి యొక్క వ్యాసార్థం ఎంత? భూమి యొక్క వ్యాసార్థం 6.4 into 10⁻6 మీటర్స్. 0 అంటే 6400 మీటర్లు కదా, 6400 కాబట్టి 6.4 into 10⁻6 మీటర్స్. భూమి యొక్క గురుత్వ త్వరణాన్ని లెక్కించడానికి సరైన సూత్రం ఏంటి? భూమి యొక్క గురుత్వ త్వరణాన్ని లెక్కించడానికి సరైన సూత్రం గురుత్వ త్వరణం G ఈక్వల్స్ టు క్యాపిటల్ G m బై r స్క్వేర్ లేదా d స్క్వేర్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. G ఇంటూ m బై r స్క్వేర్. ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏంటి? ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏంటి? ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఒక వస్తువులో ఉండేటటువంటి పదార్థ పరిమాణాన్నే కదా మనం ద్రవ్యరాశి అంటాం. ఒక వస్తువులో ఉండేటటువంటి పదార్థ పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటాం. ద్రవ్యరాశిని దేనిలో కొలుస్తారు అంటే దాని ప్రమాణాలు ఏంటి? కేజీల్లోని లేదా పావు కేజీ, అర కేజీ అట్లా ఏదైనా బేసిక్ ప్రమాణం ఏదంటే కేజీ, కిలోగ్రామ్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది ఒక వస్తువు యొక్క జడత్వానికి కొలమానం? జడత్వానికి కొలమానం ఏంటి? ద్రవ్యరాశి. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే జడత్వం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ జడత్వం ఎక్కువ. ద్రవ్యరాశి తక్కువగా ఉంటే జడత్వం తక్కువ. సో జడత్వానికి ప్రమాణం ద్రవ్యరాశి. ద్రవ్యరాశి మరియు జడత్వం మధ్య సంబంధం ఏంటి? ద్రవ్యరాశి మరియు జడత్వానికి మధ్య సంబంధం అనులోమాను సంబంధం కదా. ద్రవ్యరాశి పెరిగే కొద్దీ నిశ్చల లేదా గమన స్థితి మార్పును నిరోధించే గుణం కూడా పెరుగుతుంది. ద్రవ్యరాశి పెరిగే కొద్దీ జడత్వం పెరుగుతుంది. సో ఇక్కడ అనులోమ అనుపాతం ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరి అయినది. భారం అనగా అర్థం ఏమిటి? భారం అనగా అర్థం ఏమిటి? వస్తువు భూమి వైపుకి ఎంతగా ఆకర్షిస్తుందో ఆ ఆకర్షించబడేటటువంటి బలాన్ని భారం అంటారు. వస్తువు భూమి వైపు ఆకర్షించబడేటటువంటి బలాన్ని ఏమంటారంటే భారం అని అంటారు. భారం అనేది రైట్ ఆన్సర్. భారం యొక్క SI ప్రమాణం ఏంటి? భారం యొక్క SI ప్రమాణం న్యూటన్. SI ప్రమాణం న్యూటన్. CGS ప్రమాణం డైనల్ అయితే SI ప్రమాణం న్యూటన్. ఒక నిర్ణీత ప్రదేశంలో భారం మరియు ద్రవ్యరాశి మధ్య గల సంబంధం ఏంటి? భారానికి ద్రవ్యరాశికి మధ్య గల సంబంధం, భారము ద్రవ్యరాశికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది. భారం అనేటటువంటిది ద్రవ్యరాశికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇసుక ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ఇసుక ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ప్రణోదం అంటారు. ఏదైనా ఒక ఉపరితలానికి నిలువుగా లేదా లంబంగా పనిచేసే మొత్తం నికర బలాన్ని ప్రణోదం అంటారు. ట్రస్ట్ అంటారు దాన్ని. మీరు వదులుగా ఉన్నటువంటి ఇసుకపై నిలబడినప్పుడు మీ శరీరం యొక్క బలం ఏ వైశాల్యంపై పనిచేస్తుంది? చూడండి, మీరు వదులుగా ఉన్న ఇసుకపై నిల్చున్నారు అనుకోండి, మీ శరీరం యొక్క బలం అనేది ఏ వైశాల్యంపై పనిచేస్తుంది? మీ పాదాల వైశాల్యంపై పనిచేస్తుంది. పడుతున్నటువంటి స్థితిలో పోలిస్తే ఇసుకపై నిలబడినప్పుడు ప్రణోదం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? ప్రణోదం యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా, నిలబడినప్పుడు ప్రభావము ఎక్కువగానే ఉంటుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. పీడనం యొక్క SI ప్రమాణం ఏంటి? పీడనం యొక్క SI ప్రమాణం, పీడనం అంటే ఏంటి? ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని పీడనం అంటారు. సో బలానికి ప్రమాణం న్యూటన్ కదా, మరి వైశాల్యానికి ప్రమాణం ఏంటి? మీటర్ స్క్వేర్. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ ఇంటూ మీటర్. వైశాల్యానికి ప్రమాణం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు అయితే మీటర్ ఇంటూ మీటరే కదా, మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణాన్ని ఏ శాస్త్రవేత్త జ్ఞాపకార్థం నామకరణం చేశారు? పీడనం యొక్క ప్రమాణాన్ని మరి పాస్కల్ బ్లేజ్ పాస్కల్ అనేటటువంటి శాస్త్రవేత్త జ్ఞాపకార్థం నామకరణం చేయడం జరిగింది. పీడనం యొక్క ప్రమాణం ఏంటి? పాస్కల్లే కదా. మరి పాస్కల్ అనేటటువంటి పాస్కల్ యొక్క జ్ఞాపకార్థమే చేశారనమాట. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కి పాస్కల్ అని పేరు పెట్టడం జరిగింది. పీడనం యొక్క ప్రమాణం ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆల్రెడీ చెప్పాను కదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని. ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నే పాస్కల్ అంటారు. ఈ పాస్కల్ ని మరి బ్లేజ్ పాస్కల్ పేరు నామకరణం చేయడం జరిగిందనమాట. బలం, వైశాల్యం మరియు పీడనాల మధ్య గల సంబంధాన్ని క్రింది వాటిలో ఏ వాక్యం సరైనదిగా వివరిస్తుంది? బలము, వైశాల్యము, పీడనము. మరి వైశాల్యం గనక తగ్గిందనుకోండి పీడనం పెరుగుతుంది. వైశాల్యం తగ్గితే పీడనం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది అనేది రైట్ ఆన్సర్. మేకులకు చివర మొనదేలినటువంటి అంచులు ఎందుకు ఉంటాయి? మొనదేలిన అంచులు ఎందుకు ఉంటాయి అంటే మేకు చివర పీడనాన్ని పెంచడానికి. ఇలా ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల, ఈ మొనదేలిన వైపు ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండడం వల్ల పీడనం పెరుగుతుంది. అలాగే కత్తులకు పదునైనటువంటి అంచులు ఎందుకు ఉంటాయి? కత్తులకు కూడా పదునైనటువంటి అంచులు ఎందుకు ఉంటాయి? పదునైన అంచులు అంటే అక్కడ కూడా ఉపరితల వైశాల్యం తగ్గుతుంది. చూడండి, ఉపరితల వైశాల్యం పీడనం పెంచేందుకే. పోసే అంచు వద్ద ఉపరితల వైశాల్యం తగ్గడం వల్ల పీడనం పెరుగుతుందన్నమాట. గోడల మేకు ఇది రెండు కూడా ఉపరితల వైశాల్యం తగ్గి మరి పీడనం పెరుగుతుంది. దానివల్ల షార్ప్ గా దిగుతాయి అన్నమాట. పెద్ద పెద్ద భవనాలకు పునాదులు వెడల్పుగా ఎందుకు నిర్మిస్తారు? పెద్ద పెద్ద భవనాలకు పునాదులను ఎందుకు బలంగా నిర్మిస్తారు? పునాదులను వెడల్పుగా ఎందుకు నిర్మిస్తారంటే, మరి వెడల్పుగా ఉన్నాయనుకోండి పునాదులు, ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. అప్పుడు పీడనం, ఆ గోడ యొక్క పీడనం అనేటటువంటిది అంటే బలం అనేటటువంటిది తగ్గుతుంది. అప్పుడు ఆ పునాదిపై ఒత్తిడి అనేటటువంటిది తగ్గుతుంది అన్నమాట. అంటే భవనం యొక్క బరువును ఎక్కువ వైశాల్యంపై సమానంగా పంపిణీ చేసేందుకు. ఎక్కువ వైశాల్యంపై సమానంగా పంపిణీ చేయడం వల్ల, ఉపరితల వైశాల్యం పెంచడం వల్ల బలం అనేటటువంటిది బరువు అనేటటువంటిది ఆ వైశాల్యంపై పంపిణీ జరిగి ప్రెజర్ తగ్గుతుంది. కాబట్టి నీటిలో కార్క్ అనేటటువంటి తేలుతుంది, కానీ ఇనుప మేకు మాత్రం మునిగిపోద్ది. ఎందుకు? ఇనుప మేకు సాంద్రత కంటే నీటి సాంద్రత అనేటటువంటిది ఎక్కువ ఉండడం వల్ల. కార్కు సాంద్రత అనేది నీటి కంటే తక్కువ. అంటే తేలికగా ఉందంటే దీని సాంద్రత తక్కువ అని అర్థం. మరి ఇది ఇనుప ముక్క సాంద్రత అనేటటువంటిది ఎక్కువ. దేనికంటే ఎక్కువ? నీటి కంటే ఎక్కువ. నీటిలో ఇది తేలుతుందంటే నీటి కంటే దీని సాంద్రత తక్కువ అని. నీటిలో ఇది మునిగిపోయిందంటే నీటి కంటే ఇనుప సాంద్రత ఎక్కువ అని అర్థం. అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. కార్కు సాంద్రత నీటి కంటే తక్కువ, కానీ మేకు సాంద్రత నీటి కంటే ఎక్కువ ఉండడం వల్లే మేకు మునిగిపోవడం, కార్కు తేలడం జరుగుతుంది. ఉత్ప్లావకత లేదా పైకి నెట్టే బలం, అప్ ట్రస్ట్ అంటాం దాన్ని. అనగా అర్థం ఏమిటి? అప్ ట్రస్ట్ ఏదైనా ఒక వస్తువును నీటిలో లేదా ద్రవంలో ముంచినప్పుడు ఆ ద్రవము వస్తువును పైకి నెట్టడానికి ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. దీనినే ఉత్ప్లావకత లేదా అప్ ట్రస్ట్ అంటాం. ఇప్పుడు నీటిలో ఏదైనా ఒక స్పాంజ్ ముక్కను వేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? నీటిలో మునిగిపోనివ్వకుండా ఏం చేస్తుంది అంటే పైకి తేలేటట్లుగా దాన్ని చేస్తుంది నీరు. దాన్ని ఉత్ప్లావకత అంటారనమాట. సో ప్రవాహిలో ఉన్నటువంటి వస్తువుపై పైకి పనిచేసేటటువంటి బలం, ప్రవాహిలో ద్రవములో కావచ్చు వాయువులో కావచ్చు ఉన్నటువంటి వస్తువుపై పైకి పనిచేసే బలమే ఉత్ప్లావకత. క్రింది వస్తువులలో ఏది నీటిపై తేలుతుంది? నీటిపై తేలేటటువంటిది ఏది? నీటి కంటే తక్కువ సాంద్రత కలిగినటువంటి వస్తువే నీటిపై తేలుతుంది. నీటి కంటే తక్కువ సాంద్రత గల వస్తువే నీటిపై తేలుతుంది. ఆర్కిమెడిస్ సూత్రం అనేటటువంటిది దేనికి సంబంధించింది? ఆర్కిమెడిస్ సూత్రం అనేది దేనికి సంబంధించింది? ఉత్ప్లావకత నియమానికి సంబంధించింది. ఉత్ప్లావకత నియమానికి సంబంధించింది అనమాట. పైకి రెట్టబడేటటువంటి బలానికి సంబంధించింది అనమాట. ఉత్ప్లావకత బలం అంటే అర్థం ఏమిటి? ఉత్ప్లావకత బలం అంటే ఏం చెప్పాం? వాయువుల్లో గాని ద్రవంలో గాని పైకి నెట్టబడేటటువంటి బలం. ద్రవంలో మునిగిన వస్తువుపై ద్రవము నిలువుగా పైకి దిశలో పనిచేసేటటువంటి నికర బలాన్ని ఉత్ప్లావకత అంటారు. ద్రవంలో అయితే, గాలిలో అయితే గాలి.
సో ఇక్కడ వస్తువుపై ద్రవం వస్తువును పైకి నెట్టేటటువంటి బలమే ఉత్ప్లావకత. వాడలు నీటిపై ఎందుకు తేలుతాయి? వాడలు ఎందుకు నీటిపై తేలుతాయి అంటే, వాడలు లోపల ఖాళీ ప్రదేశం ఉండి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల. అదే వాడల్లో ఖాళీ ప్రదేశం ఎక్కువగా లేకుండా వాడల నిండా జనాలు అయిపోయారు అనుకోండి, అప్పుడు సాంద్రత పెరిగిపోద్ది, అప్పుడు మునిగిపోతాయి. సో వాడల లోపల సాంద్రత అనేటటువంటిది వాడల లోపల అని ఇవ్వాలి, యాక్చువల్ గా ఇవ్వలేదు ఇక్కడ ఆప్షన్స్ లో. ఇక్కడ వాటి సాంద్రత నీటి సాంద్రతతో తక్కువగా ఉండడం వల్లే తేలుతాయి అన్నమాట. నీటికి సమానంగా ఉండడం వల్ల అన్నారు, ఇది రాంగ్. తక్కువగా ఉండడం వల్లే తేలుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సాంద్రతను కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణం ఏంటి? సాంద్రతను కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణం కిలోగ్రామ్ పర్ క్యూబ్రిక్ మీటర్. కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్ అంటాం కదా, అది కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్. సాంద్రత అంటే ఏంటి? ప్రమాణ ఘనపరిమాణం లో ఉండేటటువంటి ఘనపరిమాణంలో ఉండేటటువంటి ద్రవ్యరాశి. ప్రమాణ ఘనపరిమాణంలో ఎంత ద్రవ్యరాశి ఉంది, ఎంత అంటే బరువుకు సంబంధించింది, రియల్ గా కొంత పరంగా ద్రవ్యరాశి ఉందో దాన్నే సాంద్రత అంటాం. సో ఇక్కడ ప్రమాణ అంటే ద్రవ్యరాశి బై ఘనపరిమాణం కదా. ద్రవ్యరాశి బై ద్రవ్యరాశిని కొలిసేది కిలోగ్రామ్ అయితే ఘనపరిమాణం కొలిసేది క్యూబిక్ మీటర్ లేదా ఘనపు మీటర్. అందుకే కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లేదా ఘనపు మీటర్ అనేది అవుతుంది అన్నమాట. స్వేచ్ఛాపతన వస్తువులకు సంబంధించి క్రింది వాటిలో ఏది వాక్యం తప్పు? స్వేచ్ఛాపతనం అంటే కేవలం గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేయాలండి, మరియు గాలి నిరోధాన్ని పూర్తిగా శూన్యంగా భావించాలి. గాలి నిరోధం అనేది ఉండదు, పూర్తి శూన్యం, గురుత్వాకర్షణ బలం మాత్రమే. కాబట్టి గాలి నిరోధం పనిచేస్తుంది అనేటటువంటి వాక్యం ఇక్కడ తప్పు అన్నమాట. స్వేచ్ఛాపతన వస్తువులు 9.8 మీటర్ పర్ సెకండ్ స్థిర త్వరణంతో కదులుతాయి. స్వేచ్ఛాపతన వస్తువులపై గాలి నిరోధం పనిచేస్తుంది అనేది రాంగ్. స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క తొలి వేగం శూన్యం అవుతుంది. ఇవి సరళ రేఖలో చెల్లిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ అండి ఇది. దీని యొక్క త్వరణం గుర్తుపెట్టుకోండి. ఇవి తొలి వేగం శూన్యం అవుతుంది గుర్తుపెట్టుకోండి. మరి ఇవి సరళ రేఖలో చెల్లిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. పైనుండి కిందకి సరళ రేఖలోనే వస్తాయి. ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి కిందకి వదిలారనుకోండి, 20 మీటర్ల ఎత్తు నుండి కిందకి వదిలితే అది నేలను తాకడానికి ఎంత సమయం పడుతుంది? అంటే స్వేచ్ఛాపతన వస్తువే కదా, ఇక్కడ 20 మీటర్ల ఎత్తు నుండి కిందకి పడింది అంటే ఇక్కడ ఏమవుతుంది? స్వేచ్ఛాపతన వస్తువు యొక్క తొలి వేగం 0 కదా, హెచ్ ఇచ్చారు కదా, హెచ్ ఇచ్చారు 20. మనకి సూత్రం తెలుసు, ఏమని తెలుసు? హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అని. ఆ విధంగా మనం వేసుకున్నాం అనుకోండి, హెచ్ వాల్యూ 20 వేసుకొని హాఫ్ జీ వాల్యూ 9.8 టీ స్క్వేర్ అంటే టీ అంటే మనకి ఇక్కడ ఇచ్చారా టీ స్క్వేర్ అనేది? టీ స్క్వేర్ ఇవ్వలేదు. సో టీ మనకి కావాలి, సమయమే కదా కావాలి. సో నా ఇక్కడ 2తో డివిజన్ చేసుకున్నట్లయితే 4.6 వస్తుంది. 4.9 వస్తుంది. సో ఈ 4.9 20/4.9 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ వచ్చింది అనమాట. అప్పుడు టీ వాల్యూ ఎంత వస్తుందంటే 2.02 సెకండ్లు ఎట్లా వస్తుంది అనమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరారు అనుకోండి, అది గరిష్ట ఎత్తును చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? గరిష్ట ఎత్తును చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇక్కడ U/G, టీ అనేటటువంటిది U/G అనేది రైట్ ఆన్సర్. U/G అంటే ఏంటి? వస్తువు యొక్క తొలి వేగం ఇచ్చారు 20, U/G తొలి వేగం 20, తుది వేగం అప్రాక్సిమేట్లీ 10 కదా, మరి 9.8 అంటే అప్రాక్సిమేట్లీ 10. సో ఇక్కడ మనకి 10కి లేదా 10కి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని తీసుకోవచ్చు అనమాట. 8 సెకండ్స్ అనేటటువంటి తీసుకోవచ్చు, లేదా ఎత్తు తెలియకుండా దీన్ని నిర్ణయించలేము అనేసైనా. ఎత్తు ఇవ్వాలి కదా, వాల్యూ ఇవ్వలేదు, ఎత్తు ఇవ్వలేదు కాబట్టి నిర్ణయించలేము అనేసైనా తీసుకోవచ్చు. శూన్యంలో ఒక ఏక మరియు ఒక సుత్తిని ఒకే ఎత్తు నుండి కిందకు వదిలారనుకోండి, వీటిలో ఏది మొదటిగా నేలను తాకుతుంది? రెండు ఒకే సమయంలో నేలను తాకుతాయి, ఎందుకంటే శూన్యంలో గాలి నిరోధం ఉండదు. శూన్యం అన్నారు కదా, ఇక్కడ శూన్యంలో అన్నారు. శూన్యంలో గాలి నిరోధం ఉండదు కనుక గురుత్వ త్వరణం అనేటటువంటిది వస్తు ద్రవ్యరాశిపై ఆధారపడదు. కాబట్టి తేలికైన ఏకైనా బరువైనటువంటి సుత్తి అయినా రెండు కూడా ఒకసారి భూమిని నేలను తాకుతాయి. నెక్స్ట్ వన్, ఒక బంతిని 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరారు, అది చేరుకునేటటువంటి గరిష్ట ఎత్తు ఎంత? గరిష్ట ఎత్తుకి సూత్రం ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, U²/2g. U² అంటే U² అంటే 30 × 30, 2g వాల్యూ 2 ×
9.8. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 45.9 అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక భూమిపై 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన వస్తువు యొక్క భారము చంద్రునిపై ఎంత ఉంటుంది? చూడండి, భూమిపై 50 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉంది అంటే చంద్రునిపై ఎంత ఉంటుంది? ఇక్కడ 83.3 కిలోలు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, భారాన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తాము? భారాన్ని కొలవడానికి న్యూటన్లు, ఎస్ఐ ప్రమాణం న్యూటన్స్. అంతరిక్షంలో భారం మరియు ద్రవ్యరాశికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? అంతరిక్షంలో భారం శూన్యం అవుతుంది, ద్రవ్యరాశి మాత్రం శూన్యం అవుతుంది. భారం శూన్యం, ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ బలం పనిచేయదు కాబట్టి. గురుత్వాకర్షణ బలం పనిచేస్తేనే భారం వాల్యూ కట్టగలం. అక్కడ పనిచేయదు కాబట్టి భారం శూన్యం, కానీ దాని యొక్క వాల్యూ, అసలు వాల్యూ మాత్రం ఎప్పుడు జీరో అవ్వదు. ద్రవ్యరాశి శూన్యం అవ్వదు, కానీ భారం మాత్రం శూన్యం అవుతుంది. భూమిపై 10 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువు యొక్క భారం ఎంత? 10 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు యొక్క భారం ఎంత అంటే, ఇక్కడ భారానికి సూత్రం ఏంటంటే ఎంజీ. ఎం ఇక్కడ ఇచ్చారు 10 గ్రాములు, జీ అంటే 9.8. 2 మల్టిప్లికేషన్ చేస్తే 98 న్యూటన్స్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. 98 న్యూటన్ ఉంటుంది. భారాన్ని లెక్కించడానికి క్రింది వాటిలో సరైన సూత్రం ఏంటి? W=mg కదా భారాన్ని లెక్కించడానికి. ఎంజీ అంటే ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణం అనేది రైట్ ఆన్సర్. భూమితో పోలిస్తే చంద్రునిపై వస్తువు భారం తక్కువగా ఉంటుంది. అలాగే చంద్రుని కంటే భూమి ఎక్కువ బరువైనది. ఇక్కడ 2 సరైనవి. మరి ఆర్ అనేది ఏకి సరైన వివరణ కూడా అవుతుంది. మీ తరగతి గదిలో ఒక రాయి మరియు ఒక ఆకుని ఒకే ఎత్తు నుండి కిందకి వదిలితే మీ పరిశీలన ఎలా ఉంటుంది? తరగతి గది అన్నారు కదా, శూన్యం అనలేదు కదా. శూన్యంలో అయితే 2 ఒకేసారి చేరుతాయి, కానీ తరగతి గది అన్నారు కాబట్టి గాలి నిరోధం అనేది ఉంటుంది కాబట్టి ఏది బరువుగా ఉంటే అది వేగం చేరుకుంటుంది. సో రాయి బరువుగా ఉంటుంది కాబట్టి రాయి ముందుగా నేలని తాకుతుంది అనమాట. చలనానికి చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూడండి. చలనానికి బలమే కారణమని కనుగొన్నది ఎవరంటే గెలీలియో గెలీలీ. చలనానికి బలమే కారణం అని పేర్కొన్నది గెలీలియో గెలీలీ. విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించింది న్యూటన్. స్థిరాంకాన్ని కనుగొన్నది మాత్రం హెన్రీ క్యావెండిష్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.